ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీ చరణారవిందాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ రసార్థులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైన ఎమ్మెల్యన్ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాం. శ్రీ స్వామి యొక్క దివ్యాశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో భాగంగా ధారావాహిక కార్యక్రమం క్రొత్తది చేపట్టబోతున్నారు. ఈరోజు సత్యం శివం సుందరం 7వ భాగం మనం ఆవిష్కరించుకోబోతున్నాము. దాని గురించి మూడు ముక్కలను చెప్పచ్చు. సాయి సమగ్ర జీవిత చరిత్రకు నిజమైన దర్పణం సత్యం శివం సుందరం. ఆధ్యాత్మిక జీవన పురోగమనానికి సిసలైన అర్పణం సత్యం శివం సుందరం. పూర్ణ పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి సిసలైనటువంటి నిదర్శనం సత్యం శివం సుందరం. అలాంటి సత్యం శివం సుందరం ఇప్పటికి 6 భాగాలు మనం చదువుకున్నాం. 7వ భాగంలోకి ఈరోజు మనం అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా ఈ సత్యం శివం సుందరం 7వ భాగానికి పరిచయకర్తలు మన ప్రియతములు, ఆప్తులు, ఆప్తులైన మన అధినేత ఎమ్మెల్యన్ గారు. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభం మనకు ఆచార్యాణి, మనందరికీ కూడా ఆదర్శ మహిళ, మనందరికీ కూడా ఎన్నో చక్క సత్సంగాలు ఇచ్చినటువంటి శ్రీమతి ఎం వరలక్ష్మి గారు దీన్ని ప్రారంభిస్తారు. ఈ శుభ కార్యక్రమానికి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఈ సత్యం సుందరం 7వ భాగం పట్టణంలో దీంట్లో ఇప్పటికి సుమారు 15-16 మంది నమోదైనారు. వారందరూ కూడా గ్రంథాలు రెడీ చేసుకొని దీంట్లో ఎమ్మెల్యన్ గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం తూచా తప్పకుండా పాటిస్తూ సమగ్రమైనటువంటి అభ్యాసంతో అవగాహన పూర్వకమైనటువంటి పట్టణంలో మీరందరూ సహకరించాలని మరొక్కసారి మీరందరికీ ఆ పేర్లు ఇచ్చిన వారందరికీ విన్నవించుకుంటూ మనం ఇప్పుడు ప్రస్తుతం మన గురువు గారిని ఈ కార్యక్రమాన్ని గురించి పరిచయం చేయవలసిందిగా కోరుతూ ఓం శ్రీ సాయిరామ్, జై జై సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిప. అందరికి కూడా ఇది ఒక ఊత పదం అయిపోయిందని ఒక స్త్రీమూర్తి చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఈ మంత్రమే 2014 ఇప్పుడు ఒక కనీనగర్ నుంచి వచ్చాడు ఒక అతను, ఇప్పుడు ఆటో డ్రైవరు, వాళ్ళ 4 పిల్లవాడిని బ్లెస్సింగ్స్ తీసుకొచ్చాడు, హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ వచ్చాడు. అతనికి చూపించాను బట్టి కాస్త తెలుగు తెలుసు. ఇది ఏమిటంటే చెప్పిన 2014 రోజులు బట్టి కుంభవర్షం వచ్చినా, సునామీ వచ్చినా, నేను ఎక్కడున్నా, నేను గుంటూరులోని నవాలయాల్లో ఏ ఆలయంలో ఉన్నా మీకు అర్థం చేసుకొని ఇంప్లైడ్గా మాట్లాడండి. స్వామి ఇచ్చిన ఐడియా ఆగలేదు, ఆశ్చర్యపోయాడండి. స్టండ్ 2014 రోజులు బట్టి సాగుతోందా? ఇప్పుడు ఏమో రోజు అడిగింది మీ దగ్గర శనివారం, సోమవారం, ఆదివారం అని చెప్పి ఎవరు చెప్పారు నీకు సోమవారం, ఆదివారం అని? డైలీ ప్రాసెస్. థ్యాంక్ యూ స్వామి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. కోటేశ్వరరావు గారు, ఈరోజు నాకు స్వామి ఒక మాట చెప్పమని చెప్పేస్తారు, అది చెప్పి నేను ప్రారంభిస్తాను. సాయిరామ్ సార్. గత 6 సంవత్సరాల ప్రయాణంలో కొంతమంది మనం ఎంతో మంది ఎవరు ఎక్కడ స్టేషన్లో ఎక్కుతున్నారు. కొంతమంది సోదరులు అంటే గుడికి పోతావా అంటే నేను గుడికి పోక చాలా సంవత్సరాలు, గుడికి పోవడం నా ఇష్టం అండి. బట్ నా యొక్క హృదయంలో భావం చెప్తున్నారు. కొంతమంది సోదరులు కావచ్చు, సోదరి మనులు కావచ్చు, కారణాల వల్ల ఇక్కడికి రావలేకపోతున్నారు సార్. దయచేసి ఐ రిక్వెస్ట్ ప్రతి వాడిని కూడా అడుగుతున్నానండి, వాళ్ళందరినీ ఒకసారి కాల్ చేసి అమ్మ సాయిరామ్ బాగున్నారని. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కమిటీ కన్వీనర్. మాకు ఒక మిట్ట వేదాంతం చెప్తుంటాడు, వాడు అదృష్టం నుండి వస్తాడు. మిట్ట వేదాంతం చెప్పడానికి కన్వీనర్ పోస్ట్ పెట్టలేదండి. సో నాదిగా మీరు అన్నట్టుగా మీరు శంకు చక్రు గదాలు కనుక శంఖాన్ని వాడండి, శంఖం పూరించు. ఎవరు శంఖం అంటే పూరించండి, చక్రం పంపించండి. మీ ముగ్గురు కూడా ఇక్కడికి మనం ఎవరైతే రావట్లేదు మనకు తెలుసు లిస్ట్లో కనుక వాళ్ళని ఒకసారి కాల్ చేసి దయచేసి పర్సనల్గా అమ్మ సాయిరామ్ బాగుండేది రాండి, అందరికీ రాండి. ఎవరి మనసు అయినా గాయపడిస్తే మనం క్షమాపణ కూడా కోరవచ్చు. దిస్ ఈజ్ మై సిన్సియర్. నేనేం అడగను సారిగా, భవిష్యత్తులో ఏమన్నా అడిగితే దిస్ ఈజ్ మై డిజైర్, ఆకాంక్ష.
ఇంకా ఎక్కువ మంది సభ్యులు రావాలి, అందరు ఆనందం పంచుకోవాలని నా తపన సార్. వెరీ హ్యాపీ సార్. విత్ సమ్ రీజన్ దే ఆర్ మిస్సింగ్. వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదా పద్ధతి తెలియదు, వాళ్ళు ఏమైనా అవమానపరిచామా తెలియదు. సో దట్ యూ కెన్ కాల్. నేను కూడా కొంతమంది కాల్ చేస్తాను సార్ లిస్టుల ప్రకారం. అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి సార్ రాకపోవడానికి. బట్ ఏంటంటే అమ్మ మా కుటుంబానికి రాండి, మా ఇంటికి రాండి అని ఆహ్వానిద్దాం సార్. దిస్ ఈజ్ మై ప్రేయర్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ సార్. స్వామివారి దివ్య కృప చేత మొన్న డిసెంబర్ 31వ తారీఖు నాడు నేను కారణాంతరాలు సుందరంలో ఉన్నాను. ఒక దీక్షగా, ఒక యజ్ఞంగా చేపట్టారు శ్రీమాన్ బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు. సార్ హ్యాస్ డన్ 110% జస్టిస్. అదృష్టం ఏంటంటే చివరి సత్సంగంలో నేను సుందరం అంటే స్వామి నివసించిన స్థలం సార్. స్వామి ఇక్కడ లేడా అంటే మళ్ళా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఉన్నాడు, మీ ఇళ్లలో ఉన్నాడు, అంటే అందరి చోట ఉన్నాడు. కొంతమంది ఇళ్ళకు కూడా వచ్చి ఉంటారు, నాకు తెలియదు. సో యూ రిక్వెస్ట్ అడయారు రంగారెడ్డి గారు ఒక సత్సంగం అడగను సార్ ఇమీడియట్ గా 10 సార్ది. తప్పకుండా సార్. షూర్ తప్పకుండా. పుట్ ఇట్ ఇమీడియట్లీ. షూర్ రాసుకున్నాం సార్, లిస్ట్ లో రాసుకున్నాము. షూర్. లిస్ట్ లో కాదు, అడుగు, కాల్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి స్వామి వచ్చారు రామగురు. అలాగే సార్ తప్పకుండా. ఫిజికల్ గా వచ్చారు. అంటే మన ఇంటికి రావట్లేదు అన్నది, మనందరి ఇంట్లో కూడా స్వామి ఉన్నారు. సో దట్ ఇట్స్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఆన్ 1st May 2025, concluded on 31st December 2025, a prolonged of 215 days satsanga. వారు భుజస్కంధాల మీద బాధ్యతను అద్భుతంగా స్వీకరించారు. ఐ వాంట్ దట్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మీరందరూ కూడా బాధ్యతలు స్వీకరించిన వాళ్ళే, బాధ్యతను మోసిన వాళ్ళే. మీకు చెప్పకూడదు నేను ఏది కూడా. మీకెవరు నీతులు చెప్పడానికి అంటే, నేను నీతులు నేర్చుకోవడానికి మీ సత్సంగం పెట్టుకున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర నుంచి నీతులు నేర్చుకోవడానికి నేను రోజు ఇక్కడ జాయిన్ అయి కూర్చుంటున్నాను. ఇది ఎప్పుడు చెప్పిన మాట, ఎప్పుడు భవిష్యత్తులో కూడా అదే. ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ. స్వామివారి దివ్య సంకల్పంగా ఒక మహనీయుడు అన్నాడు, ఎవరన్నా సత్యం శివం సుందరం చదివారంటే చెప్పండి. భగవంతుడు ఎక్కడున్నాడంటే పుట్టపత్తులో ఉన్నాడు, గట్టిగా చెప్పండి. ఎవరన్నా సత్యం శివం సుందరం చదివారంటే ఎలుగేది గట్టిగా చెప్పండి. మేము చదివామని చెప్పండి. మీరు ధైర్యంగా చెప్పండి. వాళ్ళెవరు ఉన్నప్పుడు మేము చదివాము, కోటేశ్వరరావు గారు చదివాము, మేము అనకూడదు, మీరు అనాలా. మేము చదివాము సార్. అటు మహనీయ చరిత్రలో భాగంగా ఇది ద 58th ప్రాజెక్ట్ ఇన్ అహం సత్యబోధక. ఇలా చెప్పిన మేము 63 గ్రంథాల మీద సత్సంగం చేస్తామంటే ఆశ్చర్యపోయింది. మాట్లాడే టైం లేదు అప్పటికి. ఐ స్పోక్ విత్ 10:31 to 10:33. నేనే కట్ చేసిన. కొన్ని 4 పర్యాయాలు చదివాము, కొన్ని 3 పర్యాయాలు చదివాము, కొన్ని 2 పర్యాలు. అలాగా తపోవనం కావచ్చు, సిడి చరిత్ర కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో టుడే వీఆర్ స్టార్టింగ్ దిస్ 58th ప్రాజెక్ట్, సత్యం శివం సుందరం 7వ భాగం. భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య చరిత్ర 1994-2001. ఈ బుక్లెట్ ఈజ్ ఎ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ అండి. స్వామి తెలుగువాడు, స్వామి తెలుగుదేశంలో పుట్టాడు, తెలుగు రాష్ట్రంలో పుట్టాడు. బట్ ఆంగ్లంలో ముందు వచ్చింది. మనం చింతించిన అవసరం లేదు. అన్ని చరిత్రలు కూడా ముందు ఆంగ్లంలో వచ్చిన తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకున్నాం. ఒక్కొక్క వాల్యూమ్ని ఒక్కొక్కరు చేశారు. దీనికి తెలుగు అనువాదం చేస్తే ఆయన సాయి గీత అనే పుస్తకం మేము చదివాం. చిన్నది చాలా పెద్దది. ఎవరి దగ్గర కాపీలు ఏవైతే పద్మావతి ఇస్తే అందరికి పంపించేసి అందరికి సారు ప్రసాదం పంచిపెట్టాడు కోటేశ్వరరావు గారు, సాయి గీత అని. ఆ సాయి గీత ఎవరు రాశారో ఆయన తెలుగు అనువాదం చేసింది సాయి దాసు గారు. సో తెలుగులో, ఇంగ్లీష్లోంచి తెలుగులో అనువాదం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. చాలా క్లిష్టంగా ఉంది బుక్లెట్ పైన చూస్తేనే. నాకే అర్థం కాలేదు, అంటే నాకు నాలెడ్జ్ లేదు కనుక అర్థం కాలేదు. సో బాగా ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఐ రిక్వెస్ట్ యు ఆల్, ప్లీజ్ గో స్లోలీ. నేనే మీకు కాలం నిర్ణయించలేదు, నాకే తెలియదు ఎప్పుడు అయిపోతుందో. ఓ మాటకో చెప్పాను, నేను 20 పేజీలు చదివాను, మీరు ఎవరికి చెప్పక్కర్లేదు. 2 పేజీలు చదవండి.
ఇన్ని పేజీలు చదివారని ఎప్పుడు అడిగితే ఎక్కువ పేజీలు చదవండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రింట్ ఇన్ సెప్టెంబర్ 2011 అంటే ఆలోచించండి. స్వామి అవతారం ఆయన చాలు అని చాలించిన తర్వాత 4వ నెల అంటే ఇది 9వ నెల, 5 నెలలకు రిలీజ్ అయిందండి. ఫస్ట్ ప్రింట్ ఇన్ సెప్టెంబర్ 2011. నాకే కొంత టైం పడుతుంది సార్, చాలా ఉన్నాయి చెప్పాల్సింది. ఐ విల్ మేక్ ఇట్ ఫాస్ట్. ఒక మాట రాశాడు, అది పేజ్ మిస్ అయింది ఎక్కడ. ఓకే. పునశ్చరణ చేశాడు మహనీయుడు. మొదటి భాగము 1926, 1961. రెండవ భాగము 62, 68. మూడో భాగం 69, 72. నాలుగో భాగం 73, 79. ఐదో భాగం 80, 85. ఆరో భాగం 86, 93. మనం చదవబోయేది 1994 to 2001. మరి తర్వాత 8వ వాల్యూమ్ ఎవరికైనా వచ్చిందంటే చెప్పండి, నాకు కూడా ఒక వాల్యూమ్ పంపించండి మీరు కొనుక్కుని. నాకు తెలియదు కూడా 8వ వాల్యూమ్ ఉందో లేదో కూడా తెలియదు. ఈ పుస్తకం రాసిన ఆయన మాట, ప్రచురణకర్త మాట ఫస్ట్ ఐల్ గో బ్రీఫ్లీ. స్వామివారి దివ్య చరిత్రలో 1980 వరకు గల వివిధ ఘట్టాలను ప్రొఫెసర్ ఎన్ కస్తూరి గారు సత్యం శివం సుందరం గ్రంథం 4 భాగాల్లో పొందుపరిచి వివరించిన అనంతరం, అంటే ఇప్పుడు అర్థమేమిటండి, 4 భాగాలు కస్తూరి గారు చేశారు మహనీయుడు. భగవాన్ బాబావారి దివ్య చరిత్రను గ్రంథస్థంగా గావించి కృషిని తిరిగి చేపట్టినప్పటి నుంచి భగవాన్ దివ్య కృపా ఆశీస్సులతో మరి 2 పుటాలు అంటే 5-6 భాగాలను వరుసగా 2005 జూలై 21 అండ్ 2007 నవంబర్ 23, ఒకటి గురు పూర్ణిమ, 2 స్వామి బర్త్డే వెలువరించినాము. సో 5-6 అయిపోయింది. మళ్ళా చెప్తున్నాడు బాబు. 5వ భాగం 81 నుంచి 85, 6వ భాగం 86 to 90. అటువంటి దివ్య చరిత్ర వివిధ ఘట్టాలను సంకలనపరచడం జరిగింది. ఇది సంకలనం, ఇది క్రోడీకరించటం. ఎవరు రాస్తారండి? ఎన్ని గ్రంథాలు కావాలి, ఎన్ని పేజీలు కావాలి? దివ్య భగవాన్ బాబావారి జీవిత చరిత్రలో ఏ కాలంలో లేక ఏ దశాబ్దంలో విశిష్ట ఘటనలు అధికంగా సంఘటనలో నిర్వచింపబడటం కష్టం. అది ఎలానంటే భగవాన్ జీవితంలో ప్రతి దశ, ప్రతి కాలము, ఐతిహాసిక విశేషాలు, ప్రతి క్షణము కూడా, ఎవ్రీ మూమెంట్ భగవాన్ లైఫ్ లో ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా జరిగిందా, రేపు బాగా, ఎవరు చెప్పలేడు. అవి అన్ని కూడా దివ్య ఘటనలతో నిండిన చకములు. ఇటు 1980 and 1990 అవతారోద్యమ ప్రణాళికలు వేగవంతంగా ఆవిష్కరింపబడి ఉండగా, ఇది రచయిత మాటలు. 20వ శతాబ్దం చివరి దశాబ్ది అయిన 1990 to 2000 వరకు మధ్య కాలంలో భగవాన్ అవతారోద్యమం స్వామి విశ్వ చక్రవర్తి అవతారని ఎప్పుడో చెప్పాట. ఇది ఈ పీరియడ్ లో అనమాట. గ్లోరీ స్ప్రెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్. ప్రపంచం అనకూడదు. అవతారోద్యము ప్రపంచవ్యాప్తంగా విస్తరిల్లిన విశిష్ట శకం. ఈ దశాబ్దిలో భగవాన్ల దివ్య చరిత్ర అపురూపమైన అనర్ఘరత్నములు అంటే అనేక ఐతిహాసిక అద్భుత ఘటనలతో నిండి విశిష్టంగా భాషిల్లింది. ఈ కంపేరింగ్ ద ప్రీవియస్ అండ్ ఇప్పుడు బాగా జరిగింది అనుకుంటున్నారు రచయిత గారు. ప్రచురణకర్త, నాట్ రచయిత. సో దిస్ ఇస్ ద 7th వాల్యూమ్. చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నాడు. 2వ సహస్రాబ్ది అంత్యము, 3వ సహస్రాబ్ది ఆరంభము, మధ్యకాలమైన విశిష్ట అంటే సంధియుగమున సంభవించిన వివిధ ఘట్టములను ఈ 7th వాల్యూంలో పొందుపరచడం జరిగింది. ఈ కని విని ఎరుగని ఘట్టములు రానున్న దశాబ్దాల్లో మరింత ఆసక్తి. ఇంకా స్వామి గ్లోరీ ఇప్పుడు ఇంకా తర్వాత 2001 తర్వాత రాయాలంటే ఇంకా చూడండి ఇంకెలా ఉంటుంది. ఎప్పుడు ముందుకు వస్తారో, ఎప్పుడు రాస్తారో మనకు హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఉత్సుక జనితంలో ఘటనలు అనేక వెలువలే మానవుల చరిత్రను అద్భుతాలతో ముంచెత్తినాయి. ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. వెనుకటి 2 సంపుటముల వల్లనే ఈ సంపుటము కూడా శ్రీ బిఎన్ నరసింహమూర్తి గారే సొగసులు దిద్ది నిండుతనం, పూర్ణత్వం చేకూర్చారు.
సో భగవాన్ సేవలో నిరంతరం కూడా బాధ్యతను స్వీకరించారు ఆయన. ఇందాక బాధ్యత అంటే మాట చెప్పాను. ఇది బృహత్తర కార్యక్రమం అండి. చక్కగా నన్ను ఒక ఆయన అడిగాడు పాపం, నేను ఈ మధ్యన స్వామిలో వెళ్ళి చాలా ఫోర్స్ చేశాడు. ఒక పెద్ద పుస్తకం రాయండి, అందులో అన్నీ ఉండాలట. భజనలు ఉండాలి, బాల వికాస్ ఉండాలి, సేవలు ఉండాలి. 500 పేజీలైనా 600 పేజీలైనా. మరి వాళ్ళ కూతురు పక్కన కూర్చుని "ఓ, నీకెందుకే డబ్బుల సంగతి" నోటి మీద వేసుకుంది వాళ్ళ పెద్ద అమ్మాయి. నేను సాహసించలేకపోయాను కోటేశ్వర. పెద్ద గ్రంథం రాయమంటాడు, అన్నీ ఉండాలట అందులో. మళ్ళీ ఫ్రీగా ఇద్దామంటాడు. ఇంతకు ముందే పేర్కొన్నట్లు గ్రంథం రాయటం అంటే ఏం కాదు సార్. ఇంతకు ముందే పేర్కొన్నట్లుగా రానున్న కాలంలో భగవాన్ బాబావారి దివ్య అవతార ప్రణాళికలో ఇంకెన్నెన్నో అద్భుత ఘటాలు మన కళ్ళ ముందరే అది 2001లో ఆయన అనుకున్నాడు కంటే ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం. ప్రపంచంలో అద్భుతమైన వింత స్వామి బర్త్డే సెలబ్రేషన్ కళ్ళారా వీక్షించిన వాళ్ళు ఉన్నారు. మనం అక్కడ వెళ్ళకపోయినా వీ ఎంజాయ్ ద బ్యూటీ హియర్. ఇక్కడ కూర్చొని ఆనందపడ్డాం. రాబోయే వాటి గురించి మనందరూ కూడా ఊపిరి బిగబట్టి ఉత్కంఠ భరిత హృదయాలతో తప్పక వీక్షింపగల ఆస్వాదను ఈ 3వ సహస్రాబ్ది మనకు కలిగిస్తాం. గోయింగ్ టు సీ ద భగవాన్ బ్యూటీ మోర్ అండ్ మోర్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. కాల ప్రవాహం ఆగదు, సాగుతుంది. తదుపరి భాగం కూడా సాధ్యమైనంత త్వరలోనే శీఘ్రంగా అది సార్ మనకు హోప్ ఇచ్చారు సార్. ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, 8th వాల్యూమ్ వస్తే మీరు కూడా సేకరించి నాకు ఒక కాపీ పంపండి. దేర్ ఇస్ హోప్ దట్ 8th వాల్యూమ్ ఆల్సో విల్ కమ్. అట్టి మనఃపూర్వకమైన ఆశాభావము, ఉత్సుకత, ప్రగాఢ భక్తి పద్ధతిలో ప్రస్తుత సంపుటమైన సత్యం శివం సుందరం 7వ భాగాన్ని మన ప్రీతమ భగవాన్లో దివ్య చరణార విందములు సమర్పిస్తున్నాము అన్నాడు శ్రీ సత్యసాయి కన్వీనర్, సత్యసాయి సాధనా ట్రస్ట్ అండి. ఈ స్వామి పుస్తకాలు రికగ్నైజ్ అనేవి ఇక్కడి నుంచి వస్తాయి. ఎవరైనా రాసుకుంటే వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకోవాలి. అది ఇక్కడ అమ్ముకోవడాలు ఉండవు, ట్రస్ట్లో పోయి కొనుక్కోవటం అంతే. ఎవరైనా శివంలో కావచ్చు, మాకు సుందరంలో కూడా పెడుతుంటారు బుక్స్. దిస్ ఈజ్ ద బ్రాండ్. అది స్వామి దగ్గర నుంచి రావాలంటే అక్కడికి నుంచి వెళ్ళాలి. అంటే వేరే ఇక్కడికి వెళ్ళకుండా చాలా మంది చాలా పుస్తకాలు రాసుకుంటున్నారు. ఓకే, సో ముందు మాటని ఎవరు రాశారు చూద్దాం. సాయిదాస్ గారు ముందు మాట రాసుకున్నారండి. 550 పేజీలు రాసిన ఆయనకి 5 పేజీలు ముందు మాట చెప్పే అవకాశం లేకపోతే ఎట్లా? సచ్చిదానంద రూపం అద్వైతం సర్వభూత దయాకరం ఈ సత్యసాయినాథం వందే సత్యం శివం సుందరం. సచ్చిత్ ఆనంద స్వరూపులు సదా అద్వైత స్థితిలో సంస్థితులే ఉండువారు. సకల చరాచర నిర్జీవ సతులపై అపార దయాలుత్వం ప్రసరించు అనంత కరుణామూర్తి. ఈ గ్రంథం అంతా ఇలానే సాగుతుంది. మూర్తి వివరించిన సత్యశివ సుందర స్వరూపులు ఒక భగవాన్ శ్రీ సత్యసాయి నాథులకు వినమ్ర ప్రణామాలు అర్పిస్తున్నాం. మన సార్ అన్నారు, ఇది కాంతిరేఖలు అంటే ఏ గ్రంథం కాదు, సీరియల్స్ అయితే టకటక పేజీలు వెళ్ళిపోతాయి. వారి దివ్య చరిత్ర చిత్రణ గ్రంథమైన సత్యం శివం సుందరం సంపుటంలో 7వ భాగమైన ఈ సంకలనం గావించట్లో నన్ను ఒక పరికరంగా ఎంపిక చేస్తున్నందుకు అది యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. అది మేక్ మీ ఇన్స్ట్రుమెంట్ అనద్దట మనం. స్వామి మేక్ మీ యాజ్ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. ఒక్కొక్క పరికరాన్ని కొన్ని సంవత్సరాల దాకా దాచిపెడతాం. ఒక్కొక్క పరికరం లేనిదే పని కాదు మన ఇంట్లో. సో మేక్ మీ యాజ్ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు మన ప్రాతః ప్రార్థనలు. సుశిస్తే మాత దాంట్లో స్వామివారికి సదా కృతజ్ఞుడని అంటున్నారు. 1994 to 2000 మధ్య కాలంలో స్వామి యొక్క జీవిత చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాల సంకలనమే ఈ ప్రయత్నం అంటున్నారు. ఒక మహాసముద్రాన్ని ఛాయాచిత్రపటంలో బంధించడానికి పోలినది. ఆ ఛాయాచిత్రం నిర్జీవమైన చిత్రం అయినప్పుడు దాన్ని చూడగా నిజమైనది. రాజుగారు అన్నట్టు కథ ఇప్పుడు చెప్పేది. ఇంట్లో పెద్దవాళ్ళ ఫోటోలు ఇప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు, మా అత్తయ్య గారు, మా మామయ్య ఎదురుగా పెట్టుకున్నాను ఇన్ని రోజులకి. కళ్ళ ముందు కనపడుతున్నారండి. దేవుళ్ళ కంటే ముందు దేవుళ్ళు కనపడతారు, వాళ్ళైతే కనపడుతున్నారు. నాకు చాలా ఆనందదాయకం. వాళ్ళ ఫోటోలు అనుకోం కాదండి, ఒక కథ కూడా ఉంది దానికి. ఇప్పుడు నాకు టైం లేదు. ప్రేమే చదువులారా, కేవలం పుస్తకం కాదు,
మూర్తిభవించిన దివ్యత్వం, మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ అంటారండి. లీల అంటే మహోత్కృష్ట ఉదాత్త గాథ. సో చదివేవాళ్ళు భక్తి రసంగా చదవాలి, వినేవాళ్ళు భక్తి రసంగా వినమని నా మనవి. అంటే మీరు అన్ని కూడా ఏం చెప్పినా జాగ్రత్తగా వింటారు అనుకోండి. తన బిడ్డలపై గారు అపారమైన అనుకంప అనే పట్టుకుచ్చుల వంటి పాశంతో లాగబడి మానవాళిని విముక్తి గావించటకై అవతరించిన పరమ పవిత్ర ప్రేమ స్వరూపుని మహనీయ కమనీయ చరిత్ర ఇది. లైక్ రామాయణ, దిస్ ఇస్ భారత, దిస్ ఇస్ భాగవత, దిస్ ఈజ్ ఎ బైబిల్, దిస్ ఈజ్ ఎ పురాణ్. భగవాని దివ్యగాథ అనే మధురామృత ఊటల నుంచి మీ తనివి తీరా లోతుగా అమృతం గురవలండి. భగవంతుని లీలలను మహిమలను ఆస్వాదించి అద్భుత ఆశ్చర్య ఆనందంలో ఓలలాడి వారి ప్రబోధాలను లోతుగా గ్రహించండి. హృదయాలను మనస్సులను పవిత్రంగా గావించుకోండి. భగవాన్లో అనంతత్వంలో అమృతత్వంలో లీనమైపోవటమే జీవిత పరమ లక్ష్యం. అది వాడు ఆల్ మెర్జిన్ స్వామిలో కలిసిపోయాడు. స్వామిలో కలవాలి మనంతా. సో జస్ట్ లైక్ 5th and 6th ఎపిసోడ్లో కూడా కథా శైలిలో యథార్థత, ప్రామాణికత, పఠనీయత అత్యంత ప్రది. ఈ కథ ప్రవాహం కాదు, పరమ పవిత్ర చరిత్ర ధర్మశాసన గ్రంథం. ఇస్ ఏ టెస్టిమెంట్ అన్నాడు. అబ్బా అద్భుతంగా మారాడు. ఇస్ ఏ టెస్టిమెంట్. కాలానుక్రమంలో ప్రసరిస్తూ అవతారి జీవితంలో సంపుటాలు మందలి ముఖ్య సంఘటనలు అంశాల వారిగా అలుగుంది. అటు మహత్వపూర్ణ జీవితమును దివ్య కార్యమును గ్రహించగలటము, వాటిని అర్హమైన సముచిత రీతిలో వర్ణించగలటము కేవలం భౌతిక స్థరములోని ఉనికిని పరిమితులేని ఏ మానవ మాత్రం ఏ విధంగా సాక్షాత్ ఆదిదేవుడే రాయలేదు. సరస్వదేవి దగ్గర ఇంక సరిపోదు రాయాలంటే భగవంతుడు. అట్టి పరిమిత తత్వము ఈ గ్రంథ కథనంలో అంతటా కానవస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడాలంటేనే కుదించుకున్నాను స్వామి గురించి. ఇంకా మహనీయులు ఏది చెప్తే అనర్గళంగా చెప్తారు. ఆ భగవంతునికే తప్ప అన్యులు ఎవరికి ఆ లోపం జయించడం సాధ్యం కాదండి. ఇందులో కూడా చివరిలో ఎనర్జర్ అని ఇచ్చాడండి స్వామి యొక్క. లాస్ట్ టైం లాగా అంతకుముందు ఇంకొక సరస్వతి జరిగింది, మొన్న ఎవరో చదివారు సంబడి. సో ఇందులో 16 అధ్యాయాలు ఉంటాయండి. జస్ట్ ఐ విల్ గివ్ బ్రీఫ్లీ, ఎందుకంటే టైం ఇది రన్నింగ్ ఇవే. ఫస్ట్ వారు జాలువారున కారుణ్య జలపాతం. స్వామి యొక్క అపార కరుణ సుస్పష్టంగా కనపడుతుంది. ఆయన చేతల ద్వారా, వాక్కుల ద్వారా తరువులపై అనంత వర్షం, అపార కరుణ. రామచంద్రుల వారి వ్యక్తిత్వం కరుణ పోతబోసిన మూర్తిస్తే భగవాన్ బాబా అని అంటుంటారు. తరువాత అధ్యాయం శుష్క భూములను మంచినీటి స్రోతస్సులుగా మార్చిన సాయి ప్రేమ. కారుణ్య జలపాతము భౌతిక రూపం దాల్చి సాగనది సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్. అనంతపురము, మెదక్, మహబూబ్ జిల్లాలోని 20 లక్షల ప్రజలకు త్రాగుని సాయి గంగాజలం, ప్యూర్ వాటర్. 3వ అధ్యాయంలో సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలకు స్వయంగా దివ్యాధ్యక్షులైన భగవాన్ బాబా వారికి వారి విద్యార్థులకు మధ్య నెలకొని ఉండే అత్యంత ఉదాత్తమైన అన్యోన్య సాన్నిహిత సంబంధం. సచీల నిర్మాణ రూపశిల్పులు స్వామి యొక్క ఆధారం. ముఖ్యమైన సంగీత ఉత్సవాలను కూడా దేవదేవుని అలరించే దేవగంధర్వుల సంగీత 4వ అధ్యాయం. స్వామి దగ్గర రాని 64 రకాల కళలు ఉన్న వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చారు. శాస్త్రీయ సంగీతాన్ని పునరుద్ధరింపజే స్వామి యొక్క అవతార లక్ష్యం అండి. ఎక్కడెక్కడో వాళ్ళకి స్వామి అవకాశం ఇచ్చారు. ఇక 5వ అధ్యాయం పసిడి తేరుపై పత్తీసుని అధిరోహింపజేసిన కొన్ని వేల సంవత్సరాల కోసమే నాడీ గ్రంథాలు రాసేయండి స్వామి గురించి భవిష్యవాణి. అటువంటి దానితో ప్రపంచవ్యాప్తంగా అనేక వేల సంఖ్యలో తోటి భక్తులు లిఖిత నామస్మరణ చేశారు, పాదుకా పూజలు చేశారు. అవన్నీ కూడా తీసుకొచ్చి స్వామి పసిడి హృదయాలు చేయడం. నేను బాల వికాస్ ఎపిసోడ్ రాసిన 25 years బ్యాక్. ఆ టైటిల్ పసి హృదయాలు. వాళ్ళకి ఏం తెలియదు నోట్లో. ఇప్పుడు ఒక ఆన్లైన్లో చూడండి, లలిత బాలసుబ్రహ్మణ్యం, నో దట్ స్మాల్ బాయ్
who is singing along with his sister. Padasadi know it, Padma Bhaina know it. A small boy is singing and dancing along with sister. That is Pasi Hrudayam. To make it as Pasidi Hrudayam is Balavikas. ఇది 5వ అధ్యాయం టైటిల్ అదండి. పాదుకలు లిఖిత నామానికి స్వామి ఎక్కడ పెడతారు అంటే రెండు అద్భుతమైన ప్రదేశాలు ఆయన ఎదురుగా పెట్టుకున్నారు. ఆయన దాని మీద స్వామి ఎన్నో నడిచారు. దాని మీద హనుమంతుడు పెడతారంటే హనుమంతుడితో ఒక్కడే తట్టుకోలేదు. సీతారామచంద్ర పెట్టారు. ఎవరు అన్నారు నాలాంటి వాడు స్వామి ఇది హనుమంతుడు పెడతారా అంటే హనుమంతుడు ఒక్కడు తట్టుకోలేదు ఈ యొక్క శక్తిని. అన్ని కోట్ల నామ లిఖిత నామ చెప్పండి. ఆ యొక్క రామచంద్రమూర్తి విగ్రహాలు పక్కనే కిందనే ఉంది, భూగృహంలో ఉందండి. మీరందరూ కూడా లిఖిత నామం రాసేవాళ్లే, రాయండి కూడా. అది ఇక 6వ అధ్యాయం సత్యసాయి క్రీడాంగ సమీక్ష. యూనిటీ కప్ పుట్టపర్తిలో యూనిటీ కప్ ప్రపంచ మేటి ఆటగాళ్ళు అంటే నేను స్టేడియం యొక్క లైవ్ టెలికాస్ట్ ఇచ్చాడు. ఆ రోజులో ఎదురు చూసాం. అప్పుడు ఎన్డీటీవీ ఒకటే ఉండేది, ఇప్పుడు వచ్చే ఛానల్స్ ఉన్నాయి. అటువంటి స్టేడియం నిర్మాణము, ప్రపంచంలో తలవానికమైన పెవిలియన్, గ్రౌండ్ ఆశ్చర్యపోయాను. నేనే ఆశ్చర్యపోయాను. నాకు ఎందుకంటే క్రికెట్ 61 నుంచి తెలుసు, 65 నుంచి 60 సంవత్సరాలు అయింది క్రికెట్ తెలుసు. ఆధ్యాత్మికంగా తెలిసి 5-6 సంవత్సరాలు అయింది. అది క్రికెట్ అంటే ప్రాణం. ఇప్పుడు ఏ విధంగా అయితే పుస్తకాలు రాసేవాడిని, అప్పుడు స్కోర్ రాసుకునేవాడు. గవాస్కర్ కాట్ బై బౌల్ బై, అప్పుడు ఆ పిచ్. ఆధ్యాత్మికం పిచ్చి బదులు 5-6 సంవత్సరాలు, క్రికెట్ పిచ్చి 60 సంవత్సరాలు. నిజమైన ఆధ్యాత్మిక అలికే అని పేరు ముద్దనహెళ్ళి ఆదర్శ విద్యా సంస్థల స్థాపకుడు ఈ మడియాల నారాయణ భట్ జీవిత సంగ్రహం అని నెక్స్ట్ ఎపిసోడ్ లో పెట్టడం జరిగిందండి. 7th ఎపిసోడ్ లో. 8th వన్ ఇది భారత రాజ్యాంగంలో ఆధ్యాత్మిక ఆట విడుపు. తర్వాత పరమోత్కృష్ట దివ్య లీలాద్భుతం. పరివర్తన పరిణామాల ఆసక్తికర సంఘటనలు. కొంతమంది మాత్రం, అందరు పెట్టాలని సరిపోదు. 10వ అధ్యాయం లీలా నాటకంలో అంతర్నాటకం. స్వామి ఎన్నో నాటికలు, ఎన్నో బోధనలు, ఎన్నో సాయి ప్రకాష్ గారు చెప్పారు. ఇటువంటి నాటకాల ఇంపార్టెన్స్ కూడా అందులో పెట్టారు. 11వ అధ్యాయంలో గ్రామీణ భారతంలో శ్రీ సత్యసాయి ప్రేమ సందేశ వ్యాపకాలు, గ్రామ సేవలు. నిన్న కూడా మనం ముచ్చరించుకున్నాం ఎక్కడో చోట. కాస్తో కూస్తో ఎక్కడన్నా ప్రేమతత్వం ఉందంటే పల్లెటూళ్ళు, అవి కూడా స్పాయిల్ చేస్తున్నారండి. 12వ అధ్యాయమే నా విశ్వ చైతన్య దీప్తి చైతన్య జ్యోతి. ఆ చైతన్య జ్యోతి యొక్క ప్రదర్శనశాల, దాని యొక్క ఆసక్తికరమైన కథ ఎలా వచ్చింది. తదుపరి అధ్యాయం మరొక వైద్య లీలాద్భుతం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అట్ వైట్ ఫీల్డ్, బెంగళూరు. 14వ అధ్యాయం శ్రీ సత్యసాయి సాహితీ నందనము. సనాతన సార ఆవిర్భావ గాథతో పాటు స్వామి రచనలు, వాటి మీద టాపిక్ అనమాట. చాలా బాగుంటుంది. 14th చాప్టర్. వాటి వెయిట్ ఎప్పుడు వస్తుందో ఎవడో తెలియదు. 15వ అధ్యాయం ఖండాంతరాల్లో అఖండ దివ్య జ్యోతి జ్యోతులు, ఎడ్యుకేట్ సిస్టమ్. వీళ్ళతో కూడిన విద్య, ఈహెచ్వి గురించి 15వ చాప్టర్లో పెట్టారు. లాస్ట్ 16వ అధ్యాయము శాశ్వత ధర్మగోప్త. మానవ హృదయంలో ధర్మాన్ని రిస్టోర్ చేయడం స్వామి. దీనికి చాలా మంది సహాయం చేశారండి. రాజన్ గారు, ప్రహ్లాద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. చాలా ఉన్నాయి కానీ నేను టైం స్కిప్ చేస్తున్నానండి. వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇంత ఉద్గ్రంథం రావాలంటే ఎంతో మంది తోడ్పడాలి. సో ప్రియమైన సాయి వత్సలారా, భగవాన్ జీవిత చరిత్ర గ్రంథ సంపుటాల ముత్యాల సరాల దండలో గుదిగుచ్చిన 7వ ముత్యం ఇదిగో అందుకోండి. ఇది రాసింది ఎవరో తెలుసా అండి? ఇంగ్లీష్ లో రాసిన బిఎన్ నరసింహమూర్తి గారు. ఒక సాయిదాసు 2 పేజీలే రాశాడు. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో ఒక పద్యం ఉందిట. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః యక్షా దేహం పునర్జన్మ నైతి మామేతి శోధిన. ఇదొక శ్లోకాలు వచ్చేవి కాదు. ఒక 20 రోజులు చదువుతుంటే శ్లోకం చదివే స్థాయికి వచ్చింది. అర్జున, ఎవడి ప్రకారంగా నా యొక్క దివ్యమైన జన్మను కర్మను గురించి యథార్థంగా తెలుసుకుంటున్నాడో అట్టివాడు మరణానంతరం మరల జన్మందననే పొందుతున్నాడు. ఎంత ఫాంటాస్టిక్ అభయంతో గ్రంథం ప్రారంభించారండి. ఇక సాయిదాసు
టైటిలే గొప్పగా ఉంది. నవవిధ భక్తి మార్గాల్లో చివరిది ఆత్మ నివేదనం టైటిల్ పెట్టుకున్నాడు. బ్రీఫ్గా అండి, ఐ కంక్లూడ్ ఇన్ 2 minutes. లక్ష్య సంపటం 7వ భాగాన్ని ఆంగ్లం నుంచి తెలుగులోనికి ట్రాన్స్లేషన్ మహద్భాగ్యం నాకు లభించింది. ఎంతో మంది సహాయపడ్డారు, అందుతున్నారు. మొదట్లో భయపడ్డట. ఒకసారి ప్రశాంతి నెలలో అద్వైత దర్శనంపై ఈయనకు ఉపన్యాసం ఇచ్చే అవకాశం కలిగింట. భగవాన్ బాబా వారు వేద పురుషులుగా వేదమాతగా తెలియక గుర్తించిన వాడు స్వామి పాదాలకు దండం పెట్టకుండా వేదికపై నిలబడి ఉపన్యసించడానికి ఉద్యుక్తులయ్యారట. అనర్గళంగా మాట్లాడగానే మంచినీళ్ళు ప్రాయం అభిప్రాయంతో ఉన్న పండితులు వారికి ఇది ఇంతమంది తెలుసు అందరికి. ఫస్ట్ వాక్యం 6 గ్లాసులు నీళ్ళు తాగాడట, నోట మాట రావట్లా. అప్పుడు సాయి మాత సత్యసాయి గాయత్రి మాత పాద పద్మాలు ముట్టుకున్న తర్వాత అనర్గళంగా మాట్లాడగలిగారు. అది ఈయన మరి ఎవరో మనది. అటువంటి అద్భుతమైన కష్టసాధ్యము కఠోర పరీక్షగా ఒక దీక్షగా తీసుకుని అగ్ని పరీక్ష ఇది రాయటం అంటే, ట్రాన్స్లేషన్ అంటే. అటువంటి ఫలితాన్ని స్వామికి ఆత్మ నివేదనగా అంటున్నారు. అన్నమాచార కీర్తన ఒకటి ఉంది, ఎవరైనా చివరిలో టైం ఉంటే పాడచ్చు. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలు అవి అద్భుతంగా పాడేది. అన్నమయ్య సినిమాలో కూడా పెట్టారు. యాజికి తీసుకుపోయి ఏంటి అప్పచెప్తున్నావు లెక్కలు అంటాడు అన్నమయ్య. అవును మరి, ఆయన యొక్క చరిత్ర ఆయన కీర్తన రూపంలో అప్పచెప్పాడు. అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు ఏంటి అన్నాడు. కాకుండా నటన సూత్రధార అప్పుడు ఏదో అంటారు, ఇప్పుడు 96 సంవత్సరాలు వచ్చినాయి అంటాడు ఆయన. సో ఈ విధంగా అద్భుతమైన గ్రంథం. కీర్తన మొత్తంగా ఉంది కానీ నేను చెప్పలేనండి. టైటిల్ ఇది, దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలు ఇవి పూచి నీ కీర్తి రూప పుష్పములు ఇవి అయ్యా. అది అటువంటి స్వామి యొక్క కీర్తిని రూప పుష్పాల రూపంలో అందజేయటం జరిగిందండి. నౌ విల్ గో టు ద ఫస్ట్ అధ్యాయం అండి. జాలువారున కారుణ్య జలపాతం. ఒక్క నిమిషం. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మన సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరామ్. భగవాన్ బాబా వారు అద్భుతమైన స్వామివారి జీవన శైలి గురించి, స్వామివారి లీలల గురించి చక్కగా మనకి తెలియజేసినటువంటి గ్రంథకర్తలు. ఇందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు స్వామికి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సత్యం శివం సుందరం. ఒక 3 మందిరాలుగా కూడా మనం తెలుసుకున్నట్లయితే, సత్యము దాన్నే ధర్మక్షేత్రము అన్నారు. అది ముంబైలో ఉన్నటువంటిది ఆలయం. శివం హైదరాబాద్లో చక్కగా ఆ
శివలింగ ఆకారంలో నిర్మించినటువంటిది శివక్షేత్రం. అది భగవాన్ బాబా వారి యొక్క మందిరం. ఇంకా మూడవది అయినటువంటి సుందరం, చాలా అందంగా ఆహ్లాదంగా శ్రీమతి అంజలీదేవి గారి బహూకరించినటువంటి ఆ స్థలంలో స్వామివారి ప్రేమతోటి ఆవిడ ఆ యొక్క స్థలాన్ని కేటాయించడం జరిగింది స్వామివారి మందిరానికి. అది భగవంతుని యొక్క కృపతోటి ఈ 9 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు దాంట్లో వీక్షించే భాగ్యాన్ని మాకు కలిగించారు పరమాత్మ. సత్యము అనేది సత్యం, శివం, సుందరాన్ని కూడా ఒక శరీర భాగాలుగా కనుక విభజించినట్లయితే ఆ సత్యము అనేటటువంటిది పాదాలుగా, శివం అనేటటువంటిది ఒక ట్రంక్, అంటే మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ, వెన్నుముకతో కూడుకున్నటువంటిది. సుందరం అనేది ఒక ముఖము. ఈ మూడు కలిపితేనే ఒక శరీర భాగం, శరీరాకృతి చాలా చక్కగా నిర్మాణం అవుతుంది, చక్కగా పనిచేస్తుంది. లోపల ఉండే ఆ చిత్ శక్తి స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ స్వరూపం యొక్క ప్రభావంతో, ఆ చైతన్య జ్యోతితోటి మాత్రమే మన శరీరాన్ని భగవంతుడు ఇస్తే ఆ పరమాత్మ ఆత్మ స్వరూపుడు మన అనేక విధాలుగా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా, మన శరీరాలు చక్కగా, అవయవాలు చక్కగా పనిచేసే విధంగా పరమాత్మ అక్కడ నడిపిస్తున్నాడు. ఇక్కడ తత్పద లక్ష్యార్థమగు ఆ భగవానుడే బ్రహ్మం, అధిష్టానమును, ఆధ్యాత్మమును, విశ్వమును. ఇక్కడ సమిష్టి వ్యష్టి, ఒక సమూహము ఉంటుంది, అది ఇండివిజువల్గా కూడా ఉంటుంది వ్యష్టిగా. సమాక్రమము అంటే ఇక్కడ సద్రూపము తో కూడుకున్నటువంటిది సత్యం అనేటటువంటిది. ఇంకా శివం కనుక చూసినట్లయితే ఆ భగవానుడే చిద్రూపము, చిత్ స్వరూపము, సంకల్పము, చైతన్యము, అనుభూతి. ఇక్కడ ఇచ్ఛా, జ్ఞాన, క్రియ, శక్త్యాత్మకము, దట్ ఈస్ శివం. చాలా అత్యద్భుతంగా ఇక్కడ వర్ణించడం జరిగింది. అయితే ఇక్కడ సుందరము అంటే దాని బ్యూటీ అని చెప్తాం. ఎటువంటి ఆ యొక్క అందము, భగవానుడే స్వయం జ్యోతి, అనంత మహిమాన్వితము, ఐక్యానుసంధాత, రసస్వరూపము, ఆనందము మేళవించి సుందరంగా పిలువబడుతుంది. దీనికి ఉపోద్ఘాతంగా శ్రీ ఎమ్మెల్యన్ సార్ అన్ని విషయాలు మనకి చక్కగా తెలియజేశారు. ఇక్కడ మొదటి అధ్యాయంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనతోటి ప్రారంభమైంది. నాకు తెలిసిన ట్యూన్, సినీ ట్యూన్ వేరే ఉంది, నాకు సంగీత జ్ఞానం లేదు కాబట్టి ఈయన త్యాగరాజ స్వామి కీర్తన నేను ఆలాపించలేను. నను పాలింపగ నడచి వచ్చితివా, మొరలాలింపగ తరలి వచ్చితివా, కృష్ణా నను పాలింపగ నడచి వచ్చితివా. నాకు తెలిసిన ట్యూన్ అది. నన్ను పాలింపగ నడిచి వచ్చితివో నా ప్రాణనాథ, వనజనయన మోమును జూచుట జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి నన్ను పాలింపగ నడిచి వచ్చితువు నా ప్రాణనాథ. సురపతి నీలమణి
నిభతనువుతో ఉరమున ముత్యపు సరుల జయముతో కరమున సర కోదండ కాంతితో ధరణి తనయతో త్యాగరాజార్చిత నన్ను పాలింపగా నడిచి వచ్చితో నా ప్రాణనాథ. ఇక్కడ చాలా చక్కగా అత్యద్భుతంగా రాముని వర్ణించారు. రామభక్తుడు, జీవన్ముక్తుడు, ఈయన కూడా పద కవితా పితామహుడు శ్రీ త్యాగరాజస్వామి ఆయన వర్ణించినటువంటి ఈ యొక్క కీర్తన. సరే, క్రీస్తు శకము 20వ శతాబ్దము మానవుని క్రౌర్యము దేవుని కారుణ్యములకు ప్రతీక అయిన శతాబ్దిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మానవులు సాటి మానవులపై సాగించిన అతి క్రూరమైన దారుణ దమనకాండాల తాకిడి ప్రభావం క్రింద నలిగిపోతూ ప్రపంచం ఇక్కడ 1914 నుంచి 1919 వరకు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రపంచ యుద్ధం అనేక దేశాలు ఆర్థికంగా మానవ వనరులను కోల్పోయి అనేక చాలా ఇబ్బందులకు లోనైనటువంటి కాలం అది. కొన్ని దేశాలు ఆ యొక్క ప్రపంచ యుద్ధం వల్ల అన్ని దేశాలు నష్టపోతున్నాయని నానా జాతి సమితి అని ఒకటి స్థాపించారు. అయితే అప్పటి ఆ యొక్క ఉండే ఆ ప్రపంచ నాయకులు ఆ సమూహంలో అయితే అది అన్నీ కలిపి ఒక ప్రపంచ శాంతి కావాలి అనే ఉద్దేశంతో స్థాపించబడింది. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు మనం యుఎన్ఓ తీసుకున్నాం, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ప్రపంచ శాంతి కోసం స్థాపించబడింది. కానీ ఇప్పుడు కూడా నేటి యుగంలో 21st సెంచరీలో ఉన్నాం మనం. మరి ప్రపంచ శాంతి ఎంతవరకు సాధించగలిగాం? ఎంతోమంది మహాత్ములు ఆ యొక్క సమూహంతో వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో అద్భుతంగా ఒక మంచి వేదికను తీసుకుని అన్ని దేశాల్లో ఉండేటువంటి యొక్క ఆ మేధా సంపత్తితోటి ఏర్పరిచినటువంటి యొక్క సంస్థ ఎంతవరకు పనిచేస్తుంది, దాని ద్వారా ప్రజలు ఎంతవరకు శాంతియుతంగా ఉన్నారు అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగానే మారిపోయింది. అది చేస్తున్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మానవుడు సంకుచిత భావంతో స్వార్థ చింతనతో ఉండడంతో అది ముందుకి కొనసాగడం లేదని మనం చెప్పవచ్చు. చేస్తూనే ఉన్నారు. G20 డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్, 7 వెల్ డెవలప్డ్, G8 నేషన్స్ అనుకుంటాం. అయితే ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. ఒకరినొకరు ఎప్పుడైతే ఆ శాంతియుత వాతావరణంలో చర్చలు కొనసాగించుకుంటూ ముందరికి వెళ్తేనే ఆ భూభాగంలో శాంతి నెలకొంటుంది. అయితే ఇక్కడ పరమాత్మ యొక్క శక్తి, మనం ఎందుకనే అవతారాలు పదే పదే వస్తున్నాయి అంటే దాని యొక్క ధర్మస్థాపన కోసం అని చెప్పని, సజ్జనులను కాపాడడం కోసం అని చెప్పి. అయితే ఇక్కడ అది ఆ విధంగా ఉన్నట్లయితే అనేక ఇబ్బందులు లోనవుతే రెండవ ప్రపంచ యుద్ధానికి మళ్ళీ మొదలైంది. మానవులు చాలా భీకరంగా సంసిద్ధమవుతున్న తరుణంలో మానవాళి గాయాలను మంచుటకే భగవంతుడు ఈ భూమిపైకి దిగి వచ్చి అవతారమూర్తిగా ఆవిర్భవించాడు. ఆయనే మన కథానాయకుడు భగవాన్ శ్రీ సత్సాయిబాబా వారు. హింస, నిరాశ, నిస్పృహలతో నిండి ఉన్న ఈ ప్రపంచానికి భారతదేశం ఆశాజ్యోతిగా వెలుగునివ్వగలదు. ఆధ్యాత్మిక సంపత్తితో ఘనసారవంతంగా వెలసిల్లు భారతావని మానవులు మరలా ఒకరినొకరు పరస్పర గౌరవాభిమానాలతో ఆదరించుకొని శాంతి ప్రేమల మార్గంలోకి నడిపించే ఒక మహనీయ ఆధ్యాత్మిక మూర్తిని ఈ ప్రపంచానికి అందించగలదు అని వాకృచ్చారు తెలియజేశారు. ఆధునిక ఆధ్యాత్మిక చింతనాపరునిగా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ స్టీఫెన్ రూపెన్థాల్
ఇందాక ఎమ్మెల్యేన్ గారు చెప్పినట్టుగా, సో అంటే మన వాళ్ళకి తెలియదా అంటే తెలుసు పరమాత్మ యొక్క అవతరణ, ఆ ఉద్దేశ్యం. సో ఎందుకు ఏమిటి ఎలా అనేది అదంతా కూడా మన వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఇక్కడ విదేశీయులు కూడా ముందుకు వచ్చి తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ పంచశీల అంటారు. పండిట్ నెహ్రూ గారి సమయంలో చైనా వార్ జరిగినప్పుడు ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసుకోవడం జరిగింది భారతదేశంలో. ఏంటి 5 సూత్రాలు అంటే, ఒకరినొకరు పరస్పరంగా వాళ్ళు సమన్వయంతో గౌరవించుకోవడం, ఒకరి విధానాలను ఒకరు గౌరవించుకుని ఆ విధంగా ముందరికి వెళ్ళడం, ఒకరి భూభాగాన్ని, దాన్నే సార్వభౌమత్వం అంటారు, సావరెంటీ, దాన్ని కాపాడుకుంటూ ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, ఇతర దేశాల యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అంతరంగిక విధానాల్లో వాటిలో జోక్యం చేసుకోకుండా ఉండడం. మన సంగతి మనం చూసుకోవాలి ముందర. వాళ్ళు ఏదైనా మీరు సూచనలు ఇవ్వండి అంటే మనం వెళ్ళాలి. అది కాకుండా మీరు ఇలా చేయండి, మీరు అలా చేయండి, మీ దేశంలో ఇలా జరుగుతోంది అని అతి ఉత్సాహం చూపించి మనం ముందరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందులో భారతదేశం చాలా గట్టిగా ఉంటుంది. నా జోలికి నువ్వు రావద్దు, నేను నీ జోలికి రాను, నీ భూభాగంలో లేకపోతే నీ మీద దండ ఎత్తని. అందుకోసం భారతదేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రపంచ దేశాల్లో. మనం ఎవరి మీద కూడా కావాలని వెళ్ళి కయ్యాన్ని కాలు దువ్వలేదు, ఎవరిని కూడా ఏ భూప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూడలేదు. మా భూభాగం మాకు ఉంటే చాలు, మా ప్రజలు మాకు ఆనందంగా ఈ భూభాగంలో నివసిస్తే చాలు అనేటు యొక్క శాంతియుత వాతావరణంలో ఉండేటువంటి. అందుకోసం చెప్పిన విదేశీయులు వీళ్ళు ఏమీ అనరులే, ఏమన్నా కూడా ఏమి అనరు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాడు తత్వం వీళ్ళు అనుకుని కొంత లీనియన్స్గా భావించి కూడా ముందరకు వస్తున్నారు కొంతమంది, కొన్ని దేశాల వాళ్ళు, ఆ పొరుగు దేశాల వాళ్ళు. కాకపోతే సంయమనం పాటించడం మన భారతదేశం యొక్క కర్తవ్యం. కానీ ఎవరిని కూడా స్పేర్ చేయం. అదే కదా కృష్ణ పరమాత్మ మనకి బోధించినటువంటిది. ఇక్కడ సాయి కృష్ణుడు కూడా చెప్పినటువంటిది, ధర్మాన్ని ఆచరించు, కానీ నీ ధర్మం జోలికి ఎవరైనా వస్తే మాత్రం డోంట్ స్పేర్ అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటిది. అది మనకు పంచశీల తెలియజేసేటువంటిది. అయితే ఇక్కడ అత్యంత నిర్దయుడు, కఠినాత్ముడు అగు మానవుని కరడుగట్టిన క్రూరత్వం, నిర్దాక్షిణ్యం, దీన్నే మిలిటెంట్స్ అంటూ ఉంటారు, రెబెల్స్. కరడుగట్టినటువంటి ఉగ్రవాదం అని చెప్పి కూడా చెప్పచ్చు మనం. వాళ్ళకి జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి అసలు అర్థం తెలియదు అన్నమాట. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అది. సో అలాంటి మానవుడు ఇక్కడ ఏ క్షణంలోనే బ్రతులు కావడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతం వల్లే రగిలిపోతూ ఉండగా, ఆ అగ్ని పర్వతం మీద అనిశ్చిత స్థితిలో ఊగిసలాడుతూ దీనంగా కూర్చున్న ఈ ప్రపంచం, అయ్యో ఏం చేయాలి, ఈ యొక్క మానవుడి యొక్క క్రూరత్వం చాలా పెచ్చు పెరిగిపోయింది, ఎలా జీవన విధానం ఎలాగా కొనసాగించడం అనేటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఇక్కడ ఆ ప్రపంచం అంతా కూడా త్వరలోనే సంభవించనున్న విధ్వంస వినాశనాన్ని తనను రక్షించి కాపాడగల మరొక శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, మోజెస్, జొరాస్టర్, బుద్ధుడు లేదా యేసుక్రీస్తు వంటి దివ్య పురుషుని ఆగమనం కోసం ఎలుగెత్తి ఆక్రందిస్తున్నటువంటి తరుణంలో ఆ మహనీయులందరి దివ్యాత్మలో మూర్తీకరించిన స్వరూపంగా ఈ భూపై అవతరించారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఇదే మనకి సర్వధర్మ స్తూపం తెలియజేస్తుంది. ఆ ఓంకారము, ధర్మచక్రము
రగిలేటువంటి అగ్ని జ్వాల, క్రిసెంట్ మూన్, సో క్రాస్, ఈ 5 మతాల చిహ్నాలు మనకు సూచిస్తున్నాయి అన్నమాట. అన్ని మతములన్నీ చేరి మంచినే బోధించు, మతులు మంచివైన మతమేది చెడ్డది. మతాలు మానవుడు సృష్టించుకున్నటువంటి, దేవుడు సృష్టించింది కాదు. దేవుడు మనకు పురుష సూక్తంలో చెప్పినటువంటి ఒక 4 కేటగరైజ్ చేశారు అంతే. బ్రాహ్మణుడు బుద్ధికి, క్షత్రియుడు భుజ బలానికి, అంటే మన యొక్క పరిగణాలని కాపాడడం కోసం, మన ప్రజల్ని కాపాడడం కోసం అని చెప్పి. వైశ్యుడు వ్యాపారం, వృత్తి వ్యాపారాలు ఆయన చేయాలి, ఆ యొక్క సరంజామా ప్రతి ఒక్కరికి అందించాలి, అది ఆయన యొక్క కర్తవ్యం. ఇంకా ఆ పాదాలు ఏమి సూచిస్తున్నాయంటే శూద్రులు. ఇక్కడ చెప్పినటువంటిది ఏంటంటే కష్టపడి పని చేయాలి, కష్టపడి పని చేసేవాడే శూద్రుడు. ఎన్ని మీరు ఏమంటుందా లేటెస్ట్ టెక్నాలజీ ఎంతవరకు వచ్చినా కూడా, ఎన్ని పరికరాలు వచ్చినా కూడా వాడు తినకుండా చేయలేడుగా అవేమి. ఆహారాన్ని పండించేటువంటి రైతు చాలా, ఆయన లేకపోతే ఇంకా ఏ జీవనం లేదు. మనం చెప్పుకునే సోకాల్డ్ వెల్ వర్స్డ్ సొసైటీ అంటాం, మోడర్న్ సొసైటీ, ఏదైనా దానికి పేరు పెట్టచ్చు. అవన్నీ కూడా మనకి మృగ్యమైపోయి అవుతాయి ఆహారం లేకపోతే. ఒక కార్మికుడు అక్కడ ఉత్పత్తి చేయకపోతే, సరుకులు అందులో పని చేయకపోతే, కష్టించకపోతే ఇటువంటి ప్రోడక్ట్ కూడా అవతలకి రాదు, మనకి అందుబాటులోకి రాదు. కాబట్టి ఏ విధమైన చూసినట్టు అంటే మానవుడి యొక్క అంగాలన్నీ కూడా యొక్క శరీరాన్ని ఒక భాగం ఎల్లో ఏవైతే ఉన్నాయో, ఈ శరీర భాగాలే ఒక మూర్తిపించినట్టు ఒక సమాజం. కానీ ఇప్పుడు ఏంటంటే అనేక విధాలుగా మనం అనేక మతాలు అది ఏర్పడ్డాయి. అయితే ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. నీ ధర్మాన్ని నువ్వు పాటించు, ఇతరుల ధర్మాన్ని గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. వారి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తారు. అదే భగవాన్ బాబా వారు కూడా చెప్పారు, నువ్వు ఒక హిందూ అయితే బీ ఏ ట్రూ హిందూ, ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ బీ ఏ ట్రూ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ ఏ ముస్లిం బీ ఏ ట్రూ ముస్లిం. అది నేను వచ్చినటువంటిది మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయడానికి కాదు, మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి అని పదే పదే మనకి భగవాన్ బాబా వారు తెలియజేస్తూ వచ్చారు. అదేవిధంగా ఇక్కడ భగవాన్ బాబా వారి ఆగమనం ఎందుకు అవసరమైంది? ఈ యొక్క మూర్తులందరూ కూడా యొక్క రాముడు కావచ్చు, కృష్ణుడు, మోజెస్, జొరాస్టర్, బుద్ధుడు, యేసుక్రీస్తు వంటి ఈ యొక్క దివ్య పురుషులు ఏదైతే మనకు బోధించారో, ఏదైతే సత్యధర్మ శాంతి ప్రేమ అహింసల గురించి బోధించారో, ఆ యొక్క విలువలు ఏవైతే ఉన్నాయో మానవతా విలువలు, అవన్నీ కూడా మనకి మళ్ళీ ఒక్కసారి పునరుజ్జీవింపజేయడం, రెనైజాన్స్ అంటాం అనమాట ధర్మాన్ని. దానికోసం భగవాన్ బాబా వారు అవతరించాల్సినట్టు అందరి యొక్క ప్రార్థనల మేరకు ఆయన ఈ యొక్క భూమిపైకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది వరకు అవతారాల్లాగా ఎవరినైనా ఒకరిని చంపితే సరిపోతుందంటే అలా కాదు కదా. ఇప్పుడు ఎవరు కూడా మిగలరు. అందుకోసం సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలు అనేవి ఆయుధాలుగా కలిగి చేబూని వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఎంతో మందిని భగవాన్ ఆవిర్భవించడం జరిగింది. మానవాళిపై తమకు గల అపార కృపచే స్వయంగా భగవాన్ బాబా వారే తమ దివ్యత్వం గురించి ప్రపంచానికి వెల్లడిస్తూ, సృష్టి ఆది నుండి మానవుడు ఏ రూపనామములతో భగవంతుని ఆరాధిస్తూ వచ్చాడో, ఆ రూపనామములన్నీ కూడా ఈ సాయి స్వరూపంలో నిక్షిప్తమై ఇమిడి ఉన్నాయని గ్రహించండి. ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి భగవాన్ బాబా వారి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే దాంట్లో మనకు తెలియజేసేది, ఈశ్వరమ్మ గారికి రాముడు రూపంలో కనిపించినటువంటి, అదేవిధంగా కొండమరాజు గారికి కృష్ణావతారంలో కనిపించిన, మరొకరికి కల్కి రూపంలో కనిపించిన, అంటే ఆ యొక్క భగవంతుడి యొక్క అన్ని స్వరూపాలు కూడా ఈ యొక్క పరమాత్మ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అని చెప్పని మనకి తెలియజేస్తూ వస్తున్నారు.
ఆ రూపనామాలన్నీ కూడా ఈ సాయి రూపంలో ఉన్నాయి, నిక్షిప్తమై ఇమిడి ఉన్నాయని గ్రహించండి అని భగవంతుడు తెలియజేశారు. ఈ మానవ రూపంలో ప్రతి ఒక్క దివ్య రూపము, ప్రతి ఒక్క దివ్యత్వము అనగా మానవుడు భగవంతునికి ఆపాదించే సమస్త దేవీ దేవతల రూపనామములు ఇమిడి ఉన్నాయి. మనం సాయి రామ అన్న, సాయి కృష్ణ అన్న, సాయి మాత అన్న కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపం. ఈయన స్వరూపము సర్వదేవతా స్వరూపం, దాన్నే సర్వదేవతాతీత స్వరూపం అని కూడా పరమాత్మ మనకి తెలియజేశారు. ఆ పరతత్వమే, పరమాత్మ తత్వమే కలియుగమున ఈ సత్యసాయిగా అవతరించింది అని తన యొక్క అవతార యొక్క ప్రకటన తెలియజేశారు భగవాన్. మనము మనుగడ సాగిస్తున్న ఈ విశాల విశ్వం మన ఊహలకు అలవి కానిది, అంటే అబౌవ్ అవర్, బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఇది చాలా మహత్వమైనది, మహిమాన్వితమైనది ఈ యొక్క విశాల విశ్వం. ఈ విశ్వం భగవంతుని మహిమ ప్రభావమును, మర్మములను ప్రతిబింబిస్తున్నది. ఎన్నో రహస్యాలు ఉన్నాయి దీంట్లో. బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా చెప్తూ ఉంటాం మనం. ఈ యొక్క విశ్వం విష్ణుర్ షట్కారో అన్నట్టుగా విశ్వవ్యాప్తి అయినటువంటిదే పరమాత్మ తత్వం. దైవం అవతారమూర్తిగా భూమికి దిగి వచ్చినప్పుడు మానవాకారంలో ఉన్న అవతార పురుషునిలో కూడా అవే దివ్య మహిమా ప్రాభవములు, దివ్య మర్మములు మూర్తిభవించి ఉంటాయి. అవతార పురుషునిలో స్పష్టంగా మూర్తిభవించి ఉన్న ఆ ప్రత్యక్ష మహిమలను, మర్మములను గుర్తించడం, గ్రహించడం అల్పముగా, దుర్బలముగా అయిన మానవ మేధస్సుకు సాధ్యం కాదు. ఈ వాస్తవాన్ని వెల్లడిస్తూ ఈనాడే కాదు, 1000 సంవత్సరాల కఠోర తపస్సు చేసిన మీదట కూడా నా దివ్యత్వంను, నిజతత్వంను అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు. మనం ఏంటంటే ఇక చర్మ చక్షులతో చూస్తాం కాబట్టి, నేను ఇలా ఉన్నాగా ఈయన కూడా ఇలాగే ఉన్నారు కదా, ఆయనకి నాకు పెద్దగా తేడా ఏమిటి, ఆయన ఎందుకు భగవాన్ అంటున్నారు, ఇంతవరకే సామాన్యుడు ఆలోచిస్తాడు, నాలాంటి వాళ్ళందరూ. కానీ ఈ చర్మ చక్షులకి అందనటువంటిది దివ్యత్వం కలిగినటువంటి పరమాత్మ తత్వం ఈ భూమిపైకి వచ్చినా కూడా అర్థం చేసుకోవడానికి అతీతమైనటువంటిది. మానవాళి యావత్తు ఏకమైన నా నిజతత్వం గ్రహించడానికి ప్రయత్నించిన అది వ్యర్థ ప్రయత్నమే కాగలదు అని ప్రకటించారు భగవాన్ బాబా వారు. ఒకసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సన్నిహిత సేవకులొకరు అగమ్య గోచరములకు భగవాన్ల అద్భుత లీళ్లకు అచ్చరు ఉంది గాబరాపడి, భగవాన్ మేము మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేము కదా అని విన్నవించారు. స్వామివారు వెంటనే స్పందిస్తూ, నన్ను అర్థం చేసుకోమని నిన్నెవరు అడిగారు అంటూ మళ్ళీ తామే సంభాషణ కొనసాగిస్తూ, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు, అనుభవించు, ఆనందించు అని పరిహాసముగా అన్నారు. ఆయన పరిహాసముగా అన్నా కూడా అది వాస్తవం. భగవంతుని మనం అర్థం ఒక సామాన్య మానవుడు అర్థం చేసుకోవడం చాలా కష్టతరమైనటువంటిది. కేవలం ఆయన యొక్క భగవతత్వానికి అచ్చౌర్య పొందుతూ దాన్ని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందించడం మాత్రమే మానవుడు చేయగలిగినటువంటిది, సామాన్యుడు చేయగలిగినటువంటిది ఒక పని. ఎవరు అర్థం చేసుకోగలరు అంటే ఇక్కడ సాంఖ్యయోగం, సాంఖ్య ఋషి ఎవరైతే ఉంటారో యోగారూఢుడు, ఆయన అర్థం చేసుకుంటాడు. యోగి ఆయన ప్రాసెస్లోనే ఉన్నాడు, స్టిల్ హీ హాస్ టు అటైన్ ఎ లాట్. ఆయనకి కొంతవరకు మాత్రమే తెలుసుకోగలుగుతాడు ఆయన మహిమల గురించి. అంటే ఆయన పరమాత్మ కాబట్టి ఆయనకి భగవంతుడికి ఉండే శక్తులు ఏదైతే ఉంటాయో సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వము, సర్వాంతర్యామి అయినటువంటి యొక్క తత్వం కొంతమందికి మాత్రమే, ఏ ఋషులు ఎవరైతే ఉంటారో ఆయననే ధ్యానిస్తూ అనన్యాశ్చింతయంతో అలాంటి వ్యక్తులకి మాత్రమే, సాంఖ్య యోగులకు మాత్రమే సాధ్యమయ్యేటటువంటిది పరమాత్మని అర్థం చేసుకునేటువంటి.
స్వామి, మాకు అదెలా సాధ్యం కాగలదు అని అడిగిన ఆ సేవకునితో, నీ మనోబుద్ధులను ప్రయోగించడం కానీ నీ హృదయంతో అది మానేసి నీ మనస్సుతోటి బుద్ధితోటి అది ప్రయోగించడు, అది మానేసి నీ హృదయాన్ని, అంటే ఇక్కడ డై మైండ్ అనమాట, మైండ్నే జీరో చేయి, కేవలం ఓపెన్ యువర్ హార్ట్ అన్నారు. సో నీ హృదయంతో అనుభవించు అని చెప్తూ ఇంకా ఇలా చెప్పారు బాబా, సాయి నుండి ప్రకటితమయ్యే అద్భుత శక్తులను విశ్లేషించడం మానివేసి ఈ అద్భుత లీలలకు ఆధారభూతమైన దివ్య శక్తిని నీ హృదయంలో అనుభూతము గావించుకో. కేవలం అద్భుత లీలలనే గాక భగవంతుని చర్యల్లో ప్రతి ఒక్క దాన్ని అనుభూతం గావించుకో. అప్పుడు అదంతా ఆయన కారుణ్యముగానే నీవు గ్రహించగలవు. సముద్రానికి హద్దులు ఉంటాయి, కానీ భగవంతుని కరుణకు హద్దులే లేవు. అందుకోసమే భగవాన్ బాబా వారిని 1000 తల్లుల ప్రేమ అంటారు. అంటే ఒక తల్లి ప్రేమే మనం కొలవలేము, మెజర్ చేయలేము, దట్ ఈస్ బియాండ్ మెజర్మెంట్ అన్నమాట. ఒక తల్లి ప్రేమ, ఆ ప్రేమ అనేది స్వరూపం. అలాంటిది మరి భగవంతుని ప్రేమ ఇంతమంది ఎన్ని జీవరాశులకి అందిస్తున్నాడు ఆ ప్రేమను. సో కొలవడం మానవ మాతృల వల్ల అయ్యేటువంటి పని కాదు. భగవాన్ బాబా వారి స్వయంగా వెల్లడించినట్లుగా అవతార పురుషుని వ్యక్తిత్వానికి, మూర్తిమత్వానికి కీలకమైంది కరుణ. మానవ రూపంలో భూపైకి దిగి రావటానికి ఆయన్ను పురుకొల్పింది కూడా కరుణయే. నిజానికి ఆయన జీవితం నిరంతర కారుణ్య జలపాతం. చాలా అద్భుతంగా ఉంటుంది కదా జలపాతాన్ని చూసినట్లయితే. అదేవిధంగా భగవంతుని యొక్క కారుణ్యం పైనుంచి జలజల పారుతూ ఉంటే అక్కడ ఆ దృశ్యం అమోఘం. సో కరుణ సర్వమును వశపరుచుకుంటుంది, సర్వమును జయిస్తుంది. ఆ కారుణ్యమునకు మానవుల హోదా, అంతస్తు, కులము, మతము, జాతి, దేశము వంటి వ్యత్యాసములతో పని లేదు. వాస్తవానికి కరుణ కేవలం మానవాళ్ళనే కాక సమస్త ప్రాణికోట్లను పరివేష్టించి ఉంటుంది. ఈ యొక్క కరుణ, భగవంతుని యొక్క కరుణ ప్రసరించేటటువంటిది. ఒక సూర్యుడు ఏ విధంగా అయితే ఆయన యొక్క కిరణాలు విశ్వం అంతా వ్యాపించి ఉంటాయో, ఇక్కడ సృష్టికర్త ఏమిటి పరమాత్మ యొక్క కరుణ సర్వ జీవరాశుల పట్ల సమానంగానే ఉంటుంది. ఇక్కడ మానవాళ్ళు ఒక్కటే కాదు, ఆయన 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక జీవరాశి, అయితే ఉత్కృష్టమైన జీవరాశి. భగవంతుని గురించి తెలుసుకుని మళ్ళీ భగవంతుని యొక్క రూపం పొందగలిగినట్టు ఒక అద్భుతమైన యొక్క శక్తి కలిగి ఉన్నటువంటి జీవరాశుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది మానవుడు మాత్రమే అని మనం చెప్పవచ్చు. అలాగే కొంతమంది అద్భుతమైన మూర్తులు, యోగులు సాధనా సంపత్తితోటి, నిరంతర కృషితోటి, ఆ నిరంతర చింతనతోటి, పరమాత్మ చింతనతోటి ఆ పరమాత్మను వశపరుచుకున్నటువంటి ఎందరో భక్తులు ఉన్నారు. ఇక్కడ భగవాన్ గురించి తెలియజేసినటువంటి ఉపకథలను, కథనములను మనము ఈ అధ్యాయంలో పరికించుదాం. 1994 ఏప్రిల్ నెలలో భగవాన్ బాబా వారు బృందావన్ ఆశ్రమంలో కొలువై ఉన్నారు. ఇది శ్రీ సత్యమూర్తి గారు అక్కడ బృందావన్ కాలేజీలో ఆయన వార్డెన్గా ఉన్నటువంటి ఆ సమయంలో భగవాన్ గురించి వారు అనుభవించినటువంటి అద్భుతాలను ఆవిష్కరించడం జరిగింది. శ్రీ బిఎన్ నరసింహమూర్తి గారు ఈ 94 ఏప్రిల్లో భగవాన్ బాబా వారు బృందావన్ ఆశ్రమంలో కొలువై ఉంటే ప్రపంచం అంతటి నుండి వచ్చిన భక్త జన సందోహంతో ఆశ్రమం పూర్తిగా నిండిపోయింది. ఆ భక్తుల్లో ప్రతి ఒక్కరూ తమ జీవితాలలో సల్పుతుండే వివిధ ఐహిక, ఆధ్యాత్మిక ప్రయత్నాలలో విజయం సాధించేందుకు బాబా వారి దివ్య ఆశీస్సులు పొందగోరి వచ్చిన వారే అయి ఉంటారు. ఒకసారి దర్శనం పూర్తి కాగానే సాయి రమేష్ హాల్ నుండి బయటకు కదిలి వెళ్లే ఆ భక్తజనుల ముఖాలు ఆనందంతో వెలిగిపోతూ ఉండటం సాధారణంగా కనిపించే దృశ్యమే. అంటే వాళ్ళ యొక్క
ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అంటే ఆ యొక్క ఆనందం వాళ్ళ యొక్క ముఖాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు రచయిత. వారిలో కొంతమంది తమ ప్రార్థనలు అభ్యర్థనలు బాబా వారికి విన్నవించుకోవడానికి నోటి మాటల ద్వారానో చేతుల్లో లేఖల ద్వారానో భౌతికంగా స్వామివారి దృష్టిని ఆకర్షించేందుకు చేసే ప్రయత్నాలలో విఫలైనప్పటికీ ఏమాత్రం బాధపడరు సరికదా. వారిలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భగవానుల నుండి దివ్యానందమును వరప్రసాదంగా అందుకున్న వారే అయి ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క అడగాలనుకున్నటువంటి ఆ యొక్క లేఖల్లో లిఖించడం జరుగుతుంది. అది స్వామివారికి అందిస్తే వారి యొక్క సమస్యలు పరిష్కరింపబడతాయని చెప్పిన భావనతోటి వాళ్ళు ఆ లేఖల్లో అందించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇవన్నీ కూడా అధిగమించి వాళ్ళకి ఒక చక్కని యొక్క ఆత్మస్థైర్యం అనొచ్చు, మనకి ఒక వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కావచ్చు, విశ్వాసం కావచ్చు, భగవంతుడి మీద ప్రేమ కావచ్చు, ఇలాంటి అనేకమైన అనుభూతులకు లోనవుతారు. కాబట్టి ఆ విధంగా ఆనందంతో వాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. సో స్వామివారు ఆ యొక్క లేఖలను స్వీకరించకపోయినా ఆయన యొక్క దర్శనమే వీళ్ళకి ఒక గొప్ప సమాధానం. అది ఇక్కడ రచయిత ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. భగవాన్ బాబా వారు బృందావనంలో కొలువై ఉండిన ఆ రోజుల్లో ఒకనాటి ఉదయం ఒక పేద దంపతుల జంట స్వీపర్ రామయ్య, అతని భార్య, వారి కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను బాబా వారికి సమర్పించుకొని స్వామి ఆశీస్సులను అందుకోవాలనే ప్రగాఢ ఆకాంక్షతో ఆశ్రమం లోపల నిరీక్షిస్తూ నిలబడి ఉన్నారు. వీళ్ళు పేదవాళ్ళు. అక్కడ స్వీపర్గా పనిచేస్తుంటాడు ఈయన రామయ్య, అతని భార్య. వీళ్ళు రావడం జరిగింది స్వామివారికి ఆశీస్సులు తీసుకోవడం కోసమని. ఈ యొక్క వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారికి అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ వేచి ఉన్నారు. బృందావన్ ఆశ్రమానికి పొరుగున ఉన్న దిన్నూర్ రామయ్య స్వగ్రామం. ఆశ్రమ ప్రాంగణంలోనే ఉన్నటువంటి సత్యసాయి బాలుర హాస్టల్ ప్రారంభించినప్పటి నుండి అక్కడే పనిచేస్తూ ఆ హాస్టల్లో ఒక అంతర్భాగమైపోయాడు రామయ్య. ఆ కారణంగానే ఆ రోజు ఆశ్రమంలో భగవాన్ నివాస మందిరంలో ప్రవేశ ద్వారం ఎదురుగా హాస్టల్ భవనం మూల మీద ఎలిఫెంట్ కార్నర్ వద్ద నిలబడి స్వామివారి రాకకై నిరీక్షించే ప్రత్యేక అవకాశం అతనికి దక్కింది. ఇక్కడ మనకి ఒకటి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. పని చేసేవాడికే ఏదైనా అడిగే హక్కు ఉంటుందట. నాకు హక్కులు మాత్రమే కావాలండి, బాధ్యతలు వద్దునే పని చేయను అనేవాడికి ఎటువంటి హక్కు ఉండదు. ఇక్కడ రామయ్య గారు అక్కడ చాలా ఆ ఎలిఫెంట్ కేవ్ దగ్గర ఉన్నారంటే అక్కడ ఆ యొక్క కార్నర్ దగ్గర నిలబడి ఉన్నారంటే ఆయన అర్హత పొందారు స్వామివారి సేవలో పాల్గొని. ఇక్కడ ఒక చిన్న వృత్తాంతం కూడా మనకి రామాయణంలో కూడా కనిపిస్తుంది. ఎప్పుడు ఈయన విభీషణుల వారు రామనామ స్మరణ చేస్తూనే ఉంటారు, ఆయన నిత్యం ఆయన స్మరిస్తూనే ఉంటారు. కానీ రాముడి యొక్క దర్శనం నాకు కాలేదే, నీకు చక్కగా అయిందయ్యా హనుమ అని చెప్పి రాముడు ఎప్పుడైతే హనుమ ఈయన్ని విభీషణుల వారిని దర్శించాడో, ఒక ఎంక్వైరీ కోసం వెళ్ళారు కదా లంక, ఆ సమయంలో ఆయన గృహమే దేదీప్యమానంగా వెలిగిపోతుంట. అప్పుడు హనుమాన్ చెప్పాడు, నువ్వు ఎప్పుడైనా రాముడి యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నావా అని. రాముడి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనకుండా నీకు ఆయన దర్శనం ఎలా జరుగుతుంది? ఆయన దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం ఎలా దొరుకుతుంది? ఆయన యొక్క కృప నీకు ఎలా లభిస్తుంది అని తెలియజేశాడనమాట. అప్పుడు వెంటనే ఎప్పుడైతే ఆయన్ని రిజెక్ట్ చేయడం, ఆయన యొక్క మాటని ఒప్పుకోలో రావణాసురుడు, నువ్వు దేశ బహిష్కరణ కావింపబోతున్నావు, మరింత చాలా ఆనందంగా ఉంది నాకు, నేను రాముడి చెంతకు వెళ్ళిపోతానని వచ్చేస్తాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ రామయ్య గారి వృత్తాంతం మనకి సూచిస్తోంది. భగవంతుని సన్నిధానం పొందాలి అంటే ఆ అర్హత ముందుగా మనం సంపాదించాలి. ఏ విధంగా అంటే ఆయన కార్యక్రమాల్లో పాల్గొవాలి అనే విషయం మనకి ఇక్కడ ప్రస్ఫుటంగా తెలియజేయబడుతుంది.
సో ఆ కారణంగానే ఆ రోజు ఆశ్రమంలో భగవాన్ నివాస మందిర ప్రవేశం ద్వారా ఎదురుగా హాస్టల్ భవనం మూల మీద ఎలిఫెంట్ కార్నర్ వద్ద నిలబడి స్వామివారి రాకే నిరీక్షించే ప్రత్యేక అవకాశం దక్కింది రామయ్య గారికి. హాస్టల్ భవనం మూల మీద సిమెంటు కాంక్రీట్తో పోత పోసిన ఒక ఏనుగు విగ్రహం ఉంది. ఆ ఏనుగు ముందు కాళ్లపై మోకరిల్లి తొండం పైకెత్తి ఘీంకరిస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే అందరూ ఆ ప్రదేశాన్ని ఎలిఫెంట్ కార్నర్ అని పిలుస్తారు. భగవాన్ బాబావారు తమ నివాస మందిరం నుండి బయటకు వచ్చి ప్రధాన ప్రవేశ ద్వారం ద్వారా నడుస్తూ దర్శన్ హాల్లోకి వచ్చేటప్పుడు, మరల తమ నివాసంలోకి తిరిగి వెళ్ళేటప్పుడు స్వామివారికి తన మొరలను విన్నవించుకోవటానికి, స్వామివారి దృష్టిని ఆకర్షించడానికి ఆ ఏనుగు తొండం పైకెత్తి ఎలుగెత్తి అరుస్తున్నట్లుగా చూపర్లకు అనిపించక మానదు. సో సాయి గీత చాలా చక్కగా అనుభవించింది భగవతత్వాన్ని. అదేవిధంగా ఇక్కడ మనకి వైట్ ఫీల్డ్లో కూడా ఈ ఎలిఫెంట్ కార్నర్ ఒకటి నిర్మించబడింది. సో ఎలిఫెంట్ కార్నర్ వద్ద నిలబడి స్వామివారి రాక్ కోసం ఎదురు చూస్తున్న రామయ్య గుండె దడదల్లాడింది. అతని చేతిలో ఒక పళ్ళె ఉంది. అందులో అమర్చిన పువ్వుల నడుమ అతని కుమార్తె పెండ్లి శుభలేఖ ఉంది. అది వారి కుటుంబంలో జరగబోయే మొదటి వివాహం కాబట్టి తప్పకుండా స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని అతడు ఎంతో ఆతృతతో ఉన్నాడు. తనకు హాస్టల్ వారు ఇచ్చిన కాకి యూనిఫారాల్లో అన్నిటికన్నా మంచి జతను ప్రత్యేకంగా ఎంచుకొని మరీ ధరించి ఉన్నాడు రామయ్య. ఆ విధంగానైనా బాబావారి దృష్టి నుండి తప్పిపోకుండా ప్రస్ఫుటంగా కనిపించాలని, ఎలాగైనా స్వామివారు తనను చూడాలని అతని తాపత్రయం. ఇంతలోకే రామయ్య మనసులో బాబావారు నేరుగా దర్శన్ హాల్లోకి వెళ్లకుండా తాను నిలబడి ఉన్న ఆ ఎలిఫెంట్ కార్నర్ వరకు ప్రత్యేకించి శ్రమ తీసుకుని నడిచి వస్తారా అనే సందేహం ప్రవేశించడంతో రామయ్య స్వామివారిని ప్రార్థించడం మరింత తీవ్రతరం చేశాడు. మళ్ళీ స్వామి వస్తారో లేదో అనే ఒక సందేహం రామయ్య మనసులో. అయితే మరింతగా గట్టిగా ప్రార్థన చేశాడు స్వామివారిని. ఎలాగైనా స్వామి రావాలని ఆ వివాహ పత్రికను ఆయనకు అందించాలని చెప్పని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని వేచి ఉన్నాడు. ఆ విధంగా ఆ సందేహం అతనికి మేలు చేసినట్లయింది. ఇందుకోసం గట్టిగా భగవంతుని ఎంత గట్టిగా ప్రార్థన చేస్తే ఆయన యొక్క ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. స్వామి కూడా ఒక పరీక్ష పెడుతూనే ఉంటారు భక్తుడికి. చూద్దాం ఎంతవరకు. గజేంద్ర మోక్షంలో 1000 సంవత్సరాలు తనంతటా సెల్ఫ్ సస్టైన్ చేసుకుంటూ చేసింటే ఇంక చివరికి లావొక్కింతే లేదు ధైర్యం విలువలంబై అని అప్పుడు ప్రార్థన చేసి నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు నాయనా అని చెప్పని ఆ గజేంద్రుడు అంటే భగవంతుడు అంత తొందరగా దొరుకుతాడండి. అదేవిధంగా ఈయన కూడా రామయ్య గారు చక్కగా ప్రార్థన చేశారు. సమయం ఉదయం 8 గంటలైంది. స్వామి తమ నివాస మందిరం నుండి వెలుపలికి వచ్చారు. ఆ దంపతుల వైపు చూశారు. కానీ ఏదో నిర్ణయించుకున్నట్లుగా స్వామి నేరుగా దర్శన్ హాల్లోకి వెళ్ళారు. రామయ్య గుండె వేగంగా కొట్టుకోసాగింది. హాల్లో సుమారు 30 నిమిషాల పాటు భక్తులకు తమ దర్శనానుగ్రహం ప్రసాదించిన అనంతరం స్వామివారు తిరిగి తమ నివాస మందిరంలోకి వెళ్ళిపోయారు. రామయ్య తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆయన చూడలేదు. చూడకుండానే ఆయన స్వామి లోపలికి వెళ్ళిపోయారు. రామయ్య 20 ఏళ్లకు పైగా పనిచేస్తుండిన సత్యసాయి బాలుర హాస్టల్కు అప్పుడు నేను వార్డెన్గా ఉన్నాను. శ్రీ నరసింహమూర్తి గారు తెలియజేస్తున్నారు. అంతకు ముందే తన కుమార్తె వివాహానికి ఆశీస్సులకై తన ప్రార్థనలను స్వామివారికి నివేదించవలసిందిగా రామయ్య నన్ను అభ్యర్థించాడు. అంతే కదా, మనం ఎవరైనా ఏదైనా పని కావాలంటే ముందర షార్ట్ కట్ చూస్తాం కదా, ఎంత తొందరగా అయిపోతుందా మన పని అని. అక్కడ పెద్దవాళ్ళు ఎవరున్నారో, ఎవరు మనకి సిఫార్సు చేస్తారో ఇవాగా ఇలా చూస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ ఈయన నరసింహమూర్తి గారిని ముందరే ఆయన అప్రోచ్ అవ్వడం, మీరు చెప్తే బాగుంటుంది సార్, మీరు ఇక్కడి నుంచి ఇక్కడ చాలా కాలం నుంచి ఉన్నారు కదా స్వామి దగ్గర అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేసేటట్టున్నాడు ఆయన రామయ్య గారు.
భగవాన్కి తెలియదా? అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి. సో ఇక్కడ ఆ ప్రకారమే క్రితం రోజు సాయంత్రం కూడా నేను ఆ సంగతిని బాబా వారికి విన్నవించాను. ఆల్రెడీ ఈయనగా ఆ మ్యాటర్ చేరవేయడం జరిగింది, రామయ్య గారి విషయం. స్వామివారు ఆ ఉదయం రామయ్యను ఆశీర్వదిస్తానని నేను ఆతృతగా ఎదురు చూస్తాను. ఆల్రెడీ మ్యాటర్ ఆయన వరకు వెళ్ళింది కదా, అక్కడే ఉన్నాడు రామయ్య కూడా అని చెప్పని ఈయన అనుకున్నారు నరసింహమూర్తి గారు. స్వామి ఇంకేముంది, స్వామి వచ్చి ఆశీర్వదిస్తారు అని చెప్పి. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చారు స్వామి. వాస్తవానికి ఆ రోజు ఆ ఎలిఫెంట్ కార్నర్ వద్ద నిలబడేందుకు రామయ్య దంపతులకు నేనే అనుమతి ఇచ్చాను. చూడండి, అది కదా. అంటే ఈయన కొంచెం అడ్వాన్స్ అయ్యారు. కానీ నిజంగా ఆయన భక్తుల మధ్యలో కూర్చున్నా కూడా ఆ రామయ్య దంపతులని వెతుక్కుంటూ స్వామి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఈయనకి ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఒక సీట్ని కేటాయించాడు అక్కడ ఈ అయ్యగారు. సో స్వామి ఒక టెస్ట్ అన్నమాట. ఆనాటి ఉదయం దర్శనానంతరం స్వామి వారు కొద్ది మంది భక్తులను అంతరంగిక సంభాషణలకు అంటే ఇంటర్వ్యూలకు పిలిచారు. నేను మందిరం ఆవరణ నుండి బయటకు వస్తూ గేటు వద్ద నిలబడి ఉన్న రామయ్య ముఖం నిరాశతో కృంగిపోయి ఉండటం చూచి అతడిని హాస్టల్ మూల వద్దనే నిలబడి వేచి చూడమని, తన ప్రార్థనలను కొనసాగించమని చెప్పాను. భక్తులకు ఇంటర్వ్యూలు ఇవ్వటం పూర్తయిన తర్వాత స్వామివారి కారులో బయటకు వెళ్తూ ఉండవచ్చు. అదే జరిగితే స్వామివారికి శుభలేఖను సమర్పించే అవకాశం ఆ దంపతులకు దొరుకుతుంది. కానీ స్వామివారి విషయంలో ఏది నిశ్చయంగా జరుగుతుందని ఎవరు రూఢిగా చెప్పలేరు కదా. రామయ్యకు ఆ సమయం చాలా నెమ్మదిగా నడుస్తున్నట్లుగా అనిపించసాగింది. అతడు ఊపిరి బిగబట్టి నిరీక్షించసాగాడు. హృదయంలో ఆవేదన ఎగసిపడుతుండగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మందిర ప్రవేశ ద్వారం వైపే కన్నార్పకుండా చూడసాగాడు. సమయం ఉదయం 9 గంటల్లో దాటి 10 నిమిషాలైంది. గేటు దగ్గరున్న సేవాదళ సభ్యుల్లో కొంతమంది కదలిక, తొట్టుపాటు కనిపించాయి. ఉన్నట్లుండి గేట్లు తెరుచుకున్నాయి, కానీ కారు వస్తున్న సూచనలేవీ లేవు. భగవాన్ బాబా వారు నడుచుకుంటూ బయటకు వచ్చారు. స్వామివారు నేరుగా ఎలిఫెంట్ కార్నర్ వైపు రాసాగారు. వారు తమ కుడి అరచేతిని గాలిలో గుండ్రంగా విలక్షణంగా త్రిప్పుతూ నెమ్మదిగా రామయ్య దంపతుల వైపే రాసాగారు. ప్రభు తమను సమీపిస్తుండటంతో రామయ్య హృదయం ఆనందంతో నాట్యమాడుతున్నట్లుగా ఉంది. స్వామివారు ఆ దంపతుల వద్దకు చేరుకోగానే వారిరువురు మోకాళ్లపై కూర్చుని పూలు, అక్షతలు, వివాహ శుభలేఖ ఉన్న పళ్ళారాన్ని ఆ పైకెత్తి స్వామికి అందేటట్లుగా పట్టుకున్నారు. ఆ దంపతుల ముందు నిలబడిన భగవాన్ బాబా వారు కారుణ్యపూరిత నేత్రాలతో వారిని ప్రేమగా వీక్షిస్తూ శుభలేఖను తమ దివ్య హస్తాలతో స్వయంగా అందుకొని ఆ పళ్ళారంలోని అక్షతలను ఆశీపూర్వకంగా ఆ దంపతుల శిరస్సులపై కురిపించారు. అప్పుడు స్వామివారి కరుణారసార్ద్రమైన గొంతు శ్రావ్యంగా పలికింది. నాకు తెలుసు, దర్శన సమయంలో నేను మీ వద్దకు రాలేదని మీరు చాలా నిరాశ చెందారు. కానీ నేనేం చేసేది? ఈ దినము సోమవారం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం, అశుభ ఘడియలు. ఆ సమయంలో నేను మిమ్మల్ని ఆశీర్వదించడం మంచిది కాదని నేను మీ వద్దకు రాలేదు. ఇప్పుడు ఇంత దూరం ప్రత్యేకించి మీకోసమే వచ్చాను కదా. అంటే పంచాంగం చూస్తారు, పంచాంగం ప్రకారం అంటే ఆయన ఆధీనంలో ఉన్న పరమాత్మ అది కూడా పాటిస్తారని మనకి ఈ యొక్క ఇతివృత్తం తెలియజేస్తుంది అన్నమాట. సో మంచి ఘడియల కోసం చెప్పని, శుభ ఘడియల కోసం చెప్పని స్వామివారు చూసి ఆ శుభ ఘడియలు ప్రవేశించిన తదనంతరం ఈ యొక్క వచ్చి రామయ్యని ఆశీర్వదించి ఆ యొక్క శుభలేఖను స్వీకరించడం జరిగింది. సో ఈ విధంగా స్వామివారు తెలియజేసి భగవాన్ల కరుణ రస వృష్టిలో తడిసి ముద్దైన ఆ దంపతులు స్వామివారి దివ్య చరణాబ్జములపై వ్రాలిపోయారు. కృతాంజలులతో ఆనందంతో వెక్కి వెక్కి ఏడవసాగారు. ఆ కరుణామయ గాథ అక్కడితో ముగియలేదు. ఆనాటి మధ్యాహ్నం నేను స్వామివారి సన్నిధికి వెళ్ళినప్పుడు వారు తమ చేతుల్లో శోభాయమానంగా మెరిసిపోతున్న కొన్ని పట్టు చీరలతో సిద్ధంగా ఉన్నారు. ఆ చీరల్లో రామయ్య భార్యకు ఒకటి, అతని కుమార్తెకు మరొకటి బహూకరించాలని స్వామివారి అభిమతం. ఆ చీరలన్నింటినీ వారు నా చేతుల్లో పెట్టడంతో నేను ఆశ్చర్యపోయాను. స్వామికి మన ఆలోచనలు తెలుసు కదా. ఈ చీరలు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి అందులో వాళ్ళకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోమని అన్నారు బాబా.
నేను తెలివి తక్కువతనంతో స్వామి మీరు ఏ చీరలు ఇచ్చినా వాళ్ళు ఆనందిస్తారు అన్నాను. అందుకు వెంటనే బదులిస్తూ కానీ వాళ్ళకు బాగా నచ్చిన వాటిని ఇవ్వటమే నాకు ఇష్టం అన్నారు భగవాన్. అంటే ఎవరికి ఏమి ఇష్టమో, ఎవరికి ఏది ఇవ్వాలో పరమాత్మకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. మనం ఏదో ఒకటి అనుకుంటాం, అది మనకు మంచిది అనుకుంటాం, కానీ పరమాత్మకి తెలుసు మనకి ఏది మంచిది అనేది. ఆయన ఇచ్చిందే ది బెస్ట్. ఇక్కడ చాలా చక్కని సమాధానం చెప్పారు ఆయనకి, సత్యమూర్తి గారికి. కాబట్టి వాళ్ళకి నచ్చిన చీరలు ఏవైతే ఉంటాయో వాళ్ళే ఎన్నుకుంటారులే అని. తమ ఆ పుత్రికల పట్ల భగవానులకు గల అపార దయ నన్ను ముగ్ధుడిని గావించింది, ఆనందంతో ముంచెత్తిందని వేరుగా చెప్పనక్కర్లేదు కదా. సరువులకు తల్లి తండ్రి వారే కదా. కేవలం ఒక సాధారణ స్వీపర్ భార్య కుమార్తె అయితే మాత్రమేమిటి? ఇక్కడ హెచ్చు తగ్గులు ఉండవట. పరమాత్మకి ఆయన రాజా, ఒక సేవకుడా, మరొకట అనేది ఎటువంటి భేదభావం ఉండదు. కాబట్టి ఆయన పరమాత్మ అందరినీ సమభావంతో చూపిస్తారు. కాబట్టి ఆయన సమదృష్టితో చూస్తారు. కాబట్టి ఎవరికి ఏది ఎంతవరకు వెళ్ళాలో వాళ్ళ యొక్క అర్హతను బట్టి అక్కడ అది అందజేయడం పరమాత్మ యొక్క ధర్మం. ఆయన అందుకోసమే ఆయన ధర్మస్వరూపుడు అంటాము. సో నా మనస్సును కరిగించిన ఒక దివ్య లీలా దృశ్యము ఆ క్షణంలో నా మనోవీధిలో మెదిలింది. అప్పటికి కొద్ది నెలల క్రితం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వామి ఆశీస్సుల కోసం బృందావన్కి విచ్చేశారు. కొద్ది సంవత్సరాల అనంతరం వారు భారతదేశ ప్రధానమంత్రి పదవి అలంకరించారు. స్వామి సన్నిధి నుండి సెలవు తీసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు త్రయీ మందిరం ద్వారం వద్దకు రాగానే ఆయన భగవాన్ చేతులను పట్టుకొని, స్వామి నేను ఇంకా తరచుగా మీ ఇంటి ముంగిలికి రావచ్చునా అని అడిగారు. అందుకు బదులిస్తూ బాబావారు అన్నారు, ఇది నా ఇల్లు కాదు, ఇది మీ అమ్మగారి ఇల్లు కదా. తల్లిదండ్రుల ఇల్లు అంటే మనకి స్వగృహం. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దానికి ఆహ్వానం కూడా అవసరం లేదు. ఆహ్వానం లేకుండా వెళ్ళాల్సినటువంటివి కొన్ని విషయాలు చెప్తారట. అందులో నాకు తెలిసిన 3. ఒకటి తల్లిదండ్రుల యొక్క గృహం, రెండవది గురువు, మూడవది దేవాలయం. ఈ 3ంటికి మనం ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారు. నేరుగా వారి దర్శనానికి వెళ్ళవచ్చు అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ స్వామి వారు తెలియజేశారు. ప్రశాంతి నిలయం సమీపంలో ప్రశాంతి గ్రామంలో శ్రీ సత్యసాయి ఉన్నత వైద్య విజ్ఞాన సంస్థను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించిన కొత్తలో మొదటి కొద్ది సంవత్సరాల పాటు అంటే 1991లో అది ప్రారంభించబడింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో దాన్ని ప్రారంభించిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఈయన భగవాన్ బాబా వారు ఆ ఆసుపత్రిని తరచూ కూడా సందర్శిస్తూ ఉండేవారు. స్వామివారు ఆసుపత్రిని సందర్శించిన ఒక్కొక్క సందర్భం వారి దివ్య కృపా ప్రసరణోద్యమ యాత్రలాగా సాగేది. అదొక ఉద్యమం. స్వామివారు అక్కడ పర్యటన చేస్తున్నారంటే, హాస్పిటల్లో అక్కడ పర్యవేక్షిస్తున్నారంటే దాంట్లో ఇంకా ఏమన్నా మెరుగులు దిద్దాల్సిన ఉందా, అందరూ అక్కడ ఉన్న సిబ్బంది చక్కగా పనిపాటలు చేస్తున్నారా, వైద్య సేవలు చేస్తున్నారా, ఇలాంటివి చెక్ ఉండాలట ఎప్పుడైనా కూడా. ఏ సంస్థ అయినా కూడా అందులో పరమాత్మ సంస్థ అది. కాబట్టి భగవాన్ వచ్చి అప్పుడప్పుడు చేస్తుంటారు. ఈ రోజు కూడా అక్కడ భగవాన్ తిరుగుతున్నారు అనే అక్కడ భావిస్తారు అందరూ కూడా. అది ఇప్పుడు లేరు కదా భగవాన్, మన ఇష్టం చేద్దామని చెప్పని ఎవరికి ఉండదండి. చాలా ప్రశాంతంగా, ఎంత అద్భుతంగా భగవాన్ బాబా వారి దివ్య లీలల్లో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెయింటెనెన్స్ అనేది ఒక అత్యద్భుతం. 24/7 అక్కడ పవర్ కానీ అన్ఇంటరప్టెడ్, ఆ వాటర్ కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అట్లాగనమాట. అది అసలు డ్రౌట్ ఏరియా అని చెప్తుంటారు మన అనంతపురం డిస్ట్రిక్ట్. అలాంటి ప్రాంతంలో కట్టినటువంటి ఒక శిలల్లో, అక్కడ శిలల్లో ఉంటే అక్కడ జలాన్ని అక్కడ ఆయన స్వామి ఉద్భవింపజేస్తున్నారు కానీ. సో అలాంటి అద్భుతంలో అదనమాట. కాబట్టి ఇక్కడ అది
ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది అనమాట. నేటికి కూడా అదే విధంగా అది చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సో అంటే ఇక్కడ భగవాన్ స్థాపించింది ఏదే కూడా అది ఫర్ ఎవర్ అనమాట, ఎవర్ లాస్టింగ్. సో అలాంటి అద్భుతమైన స్వామివారి క్రియేషనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. గుండె జబ్బులతో బాధపడుతూ ఎట్టి చికిత్సకు నోచుకొని నిరుపేదలు, నిస్సహాయులు, నిర్భాగ్యులు అగు రోగుల పాలిట ఆశా వరదాయినై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య చికిత్సలను ఎట్టి రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా అందించే ఉన్నత వైద్య విజ్ఞాన సంస్థగా భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా వెలిసిన దివ్య చికిత్సాలయము ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. 6 నెలల్లో నిర్మించిందంటే అది మానవుడికి ఊహకందనటువంటి విషయం. అంత అద్భుతమైన ఒక దివ్య మందిరం, ఒక ఆలయం, వైద్యాలయం. సో ఇప్పటికీ కూడా దాంట్లో పైన రాసి పెడతారు, ఎవరు కూడా ఇక్కడ ఒక న్యాయపైస ఎవరికి ఇవ్వకండి అని, దేనికి కూడా రుసుము చెల్లించద్దు అని అక్కడ చక్కగా రిసెప్షన్లోనే పెడతారు, అక్కడక్కడ పెడతారు. అంటే కొంతమంది తెలియక ఎవరికైనా డబ్బులు ఇస్తారేమో మధ్యవర్తులకి ఏం చెప్పాను. కాబట్టి ఎటువంటి రుసుము లేదమ్మా, ఇక్కడ పూర్తి ఉచితం అని చెప్పని ప్రతి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు అన్నమాట. సో కాబట్టి అలాంటి అద్భుతమైన వైద్య విజ్ఞాన సంస్థ భారతదేశంలో ప్రప్రథమం. ఆ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆ ఆసుపత్రి గురించిన శుభవార్త ఎల్లడల్లా వ్యాపించి దేశం నలుమూలల నుండి చికిత్సల కోసం అక్కడకు వచ్చే రోగుల ప్రవాహం క్రమేపీ పెరగసాగింది. స్వస్థత కోసం, ఉపశమనం కోసం ఎంతో ఆశతో ప్రతీక్షించే రోగులకు, వారి బంధువులకు భగవాన్ బాబా వారు ఆ ఆసుపత్రిని సందర్శించే ప్రతి సందర్భం స్వస్థత చేకూర్చే ఒక దివ్య స్పర్శను ప్రసాదించేది. స్వస్థత ముఖ్యంగా మానసిక ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా మనకు ఉండే వ్యాధులన్నీ కూడా సమసిపోతాయి, సగం వ్యాధి పోతుంట. అదే ఇక్కడ పరమాత్మ ఒక గొప్ప వైద్యుడు. ఆయన నిర్మించి అక్కడ పర్యవేక్షించేటువంటి ఒక ప్రదేశంలో ఎవరైనా ప్రవేశించారంటే వాళ్ళకి ఆనందం కాక, ఆహ్లాదం కాక, వాళ్ళ యొక్క రోగాలకు ఉపశమనం కాక మరేముంటుంది. ఆ ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడానికి స్వచ్ఛందంగా దేశం నలుమూల నుండి వందల సంఖ్యలో తరలి వచ్చే సేవాదళ సభ్యులు, వైద్యులు, నర్సులు, ఆసుపత్రిలోని ఇతర ఉద్యోగులు, సిబ్బంది అందరిలోనూ స్వామివారి రాకతో ఒక నూతనోత్సాహం, సేవాభి నివేశము పెళ్ళుకి ఆనంద తరంగాలు వెల్లువగా సాగి వారంతా తాము ధన్యులమైనామని భావించేవారు. అక్కడ పనిచేసే వాళ్ళు కొద్దిమంది కంటే అక్కడ కొంత రుసుము చెల్లిస్తారన్నమాట, ఫీజుగా ఇస్తారేమో తప్పితే అందరూ కూడా మన సేవాదాలు ఎలాగో ఉచితంగా వెళ్తారు అక్కడ. అయితే స్వామివారు ఈ సందర్భంగా తెలియజేసింది కూడా ఉంది. ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మించినటువంటిది, ఇంత గొప్ప డాక్టర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు సేవలు చేస్తున్న వాళ్ళందరికీ ఇచ్చినటువంటిది, నేను ఇక్కడ రోగులకు సేవలు అందించేటువంటి ఆ యొక్క నర్సులు కానీ వీళ్ళు కానీ ఎవరైనా నేను అంటే సేవాదులు కాకుండా వేరే వారిని నేను నియమించగలను. కానీ ఆ భాగ్యం, సేవా భాగ్యాన్ని ఈ సేవాదళకి ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళని అనుమతించడం జరిగింది అని చెప్పి సేవాదళు కూడా చాలా అత్యద్భుతంగా ఎంతో ప్రేమతోటి అక్కడ సేవలు అందించడం జరుగుతుంటుంది. అది స్వామివారు ఇచ్చినటువంటి పిలుపు. కాబట్టి వాళ్ళలో అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంత కొంతమంది ఇక్కడ సేవాదళు నా ఇక్కడ ఎక్స్పీరియన్స్ చెప్తాను అన్నమాట. అక్కడ 10 రోజులు సేవ చేయాల్సి ఉంటుంది నిరంతరం. దాని యొక్క క్లీనింగ్ కావచ్చు, వైద్యులకు వాళ్ళ ఏదైనా ఒక పరికరాలు అందించడం కావచ్చు, వీళ్ళకి ఏ సేవ కేటాయిస్తే ఆ సేవల్లో పాల్గొనే వాళ్ళు పొద్దున్నే అక్కడ నగర సంకీర్తనలో పాల్గొనడం, ఆ యొక్క వినాయకుడి దగ్గర ఆ హాల్లో ముందర, అక్కడి నుంచినే మనకి
శ్రీ శాస్త్రి గారు, డిఎస్ శాస్త్రి గారు అక్కడి నుంచి వీళ్ళని అక్కడ సేవాదలను ఉద్దేశించి కొన్ని వాళ్ళకి ఇన్స్పైరింగ్ వర్డ్స్ కూడా తెలియజేస్తూ ఉండేవారు. కాబట్టి అలాంటి ప్రదేశం అనమాట. అక్కడ ఓంకార సుప్రభాతాలతో పడి ఆ చుట్టూ అంతా కూడా నగర సంకేతంతో మారుమోగిపోతుందండి ఉదయం అనమాట. 5:30 ప్రాంతంలో 6 గంటల వరకు. సో ఆ పరిసరాల్లో కాలుష్య రహితమైనటువంటిది, స్వచ్ఛమైన ఆక్సిజన్ అక్కడ అందించేటువంటిది. సో వీళ్ళలో ఏ కొద్దిగా ఏదైనా క్లేశం ఉన్నా కూడా అదన్నీ కూడా పటాపంచలేకపోతాయి అన్నమాట. అలాంటి అత్యద్భుతమైన వాతావరణం. ఆ వాతావరణంలో ఒక నూతనోత్సాహంతో పనిచేసేయడానికి అవకాశం కలిగినటువంటి ఒక ప్రదేశం చెప్పాలి అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరౌండింగ్స్ అనమాట. సో అది అక్కడికి వెళ్ళి సేవ చేసిన వాళ్ళందరూ కూడా చాలా అత్యద్భుతమైన అదృష్టవంతులు అని చెప్పవచ్చు మనం. కాబట్టి ఆ సేవకులందరికీ కూడా వారి వారి విధి నిర్వహణ స్థలాల్లోనే భగవాన్ల దర్శన భాగ్యం లభించడంతో వారు తమ సేవలు కర్తవ్యాల నిర్వహణలో నూతన ఉత్తేజాన్ని, సేవా స్ఫూర్తిని, ధైర్యాన్ని, ప్రేరణను పొందేటువంటి వాళ్ళు. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ అని స్వామివారి నిలువెత్తు చిత్రపటం అక్కడ స్వామివారు నుంచున్నారు. అది ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా పొందగలుగుతారు అనమాట. కాబట్టి వాళ్ళలో ఒక చాలా అత్యద్భుతమైన నూతన ఉత్తేజం కలుగుతుంది, ఒక సేవా స్ఫూర్తి కలుగుతుంది, వాళ్ళలో ధైర్యం, ఒక ప్రేరణ కలుగుతుంది అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిలో కూడా. అది ఇన్స్టిల్ చేయడానికి అక్కడ భగవాన్ వీళ్ళల్లో కూడా ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఆ భావాలన్నీ కూడా ఆ మురికిని కడిగేయడానికే, వాళ్ళని స్వచ్ఛంగా చేయడానికే ఏర్పాటు చేశారని మనం చెప్పకనే చెప్తున్నారు శ్రీ నరసింహమూర్తి గారు. సో తద్వారా అక్కడి రోగుల పీడిత హృదయాల గాయాలకు ఉపశమనం కలిగించడంలో వారంతా సమధికోత్సాహంతో పునరంకితులయ్యేవాళ్ళు. అందరూ కూడా చాలా చక్కగా అద్భుతంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ సేవలు చేసుకుంటూ చక్కగా ఆనందంతో చేస్తున్నారు. సాధారణంగా భగవాన్ బాబా వారు ముందస్తుగా ఎవరికి తెలియపరచకుండానే ఆసుపత్రి సందర్శనలకు చేసేవారు. సడన్ విజిట్ ఉంటుంది కదా, అంటే అప్పుడే స్వామివారు వస్తున్నారు అంటే వీళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు, కొంచెం ఎవరైనా చేయకపోతే కదా, అది ప్రతి చోట ఉండేటువంటిది. కానీ ఇక్కడ సడన్ విజిట్స్ అందుకోసం ఉంటాయట. అధికారులు అప్పటికప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క విజిట్ టైం చెప్పకుండానే వెళ్ళి అక్కడ విజిట్ చేస్తుంటే అప్పుడు అసలు విషయాలు ఏమైనా ఉంటే, ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే కూడా సరిచేయడానికి అధికారులకు కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ భగవంతుడు అది వాళ్ళకి అవకాశం లేకుండానే చేస్తారు, కానీ ఏదైనా ఉంటే కూడా ఈ విధంగా స్వామి వారు ఆ విధంగా సందర్శనాలు చేసేవారు. సో కప్పులేని ఒక గోల్ఫ్ బండిలో ఆసుపత్రి అంతా, అంటే పైన రూఫ్ లేకుండా ఒక బండి అనమాట, ఓపెన్ టాప్ జీప్ అనమాట. అలాంటి దాంట్లో ఆసుపత్రి అంతా తిరిగి పర్యవేక్షించేవారు స్వామివారు ఆసుపత్రిని సందర్శించడంలో వివిధ కారణాలు ఉండవచ్చు, కానీ అవన్నీ పై కారణాలు మాత్రమే. వారి రాకకు మూల కారణము, అసలైన ప్రేరణ మాత్రం మానవాళిపై వెలువై పొంగి పొర్లే భగవాన్ల అపార కరుణయే. ఏది ఏమైనా అల్టిమేట్ వాళ్ళందరిపై కరుణ ప్రసరింపజేయాలని భగవాన్ బాబా వారు ఉద్దేశం. సాయిరామ్ వదిన గారు, సాయిరామ్. కంక్లూడ్ చేద్దాం. సాయిరామ్. సో భగవాన్ బాబా వారు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 9వ పేజీ ఈ కరుణామూర్తి యొక్క తదుపరి పర్యటనల గురించి, స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం. అందరికీ సాయిరామ్ తెలియజేస్తూ జై సాయిరామ్.